దిస్ ఇస్ ప్రాబబ్లీ ద క్వికెస్ట్ వీఆర్ కనెక్టింగ్ ఫర్ అ వీడియో అనుకుంటాను. ఒక ఈవెంట్ జరిగి అయ్యే ముందే వీ ఆల్రెడీ జాయిన్డ్ ఆన్ టు కాల్ అండ్ వీ వాంటెడ్ డిస్కస్. సో యాజ్ వీ స్పీక్ ది ఆప్షన్ ఇస్ స్టిల్ ఆన్ గోయింగ్. కానీ మనం అన్క్యాప్ ప్లేయర్స్ కి కొంచెం మర్యాద తక్కువ ఇచ్చి మనం వస్తున్నాం. ఎంత ఎంఎస్ ధోని అన్క్యాప్డ్ గా ఉన్నా కూడా వి చోస్ టు స్కిప్ ది క్లోజర్ ఆఫ్ ద డే వన్ ఆఫ్ ది ఆప్షన్ అండ్ స్టార్ట్ హ్యావింగ్ కాన్వర్సేషన్స్. మనం ప్రీవ్యూ వీడియో షాట్ లిటిల్ టూ లేట్. ఐ మీన్ నిన్న ప్రిడిక్షన్స్ అవన్నీ చేసాము. బట్ సమ్ ఆఫ్ ఇట్ వెంట్ ఓకే, సమ్ ఆఫ్ ఇట్ మనం యాంటిసిపేట్ చేసిన దానికన్నా ఆపోజిట్ జరిగింది. దాట్ సెడ్ వీ విల్ ప్రాబబ్లీ కవర్ బేస్డ్ ఆన్ టీమ్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, క్విక్ గా, ఎందుకంటే ఐ థింక్ ఇఫ్ యూ స్టార్ట్ టాకింగ్ దెర్ ఇస్ లాడ్ ఆఫ్ డిస్కషన్స్ దట్ విల్ గెట్ ఇన్ టు. సో మనం విల్ స్పెండ్, ఐ మీన్ విత్ ద హైయెస్ట్ అమౌంట్ ఉన్న టీమ్ నుంచి వీ కెన్ ప్రాబ్లీ స్టార్ట్ సో దట్ we have a lot of conversation to do. ఆ విషయంలో చూస్తే యాజ్ వి స్పీక్ పంజాబ్ హ్యాస్ 11 players that they've taken. దాంట్లో they still have a bank లో another 24 crores. But the first biggest purchase for the day was Shreyas Iyer at 26.75 crores. Even in my wildest dream, I did not think Shreyas Iyer కి అంత వస్తుంది, ఎంత అమౌంట్ అనేసి. మనం బిఫోర్ దిస్ వీడియో ఆల్సో విశాల్ వాస్ రెడ్యూక్యులింగ్ ఈవెన్ రిషబ్ పంత్ గెటింగ్ దట్. నాకు ఎందుకో అందుకే నన్న ప్రిడిక్షన్ లో కూడా ఐ సెడ్ 25 విల్ బి బ్రోకెన్ అనేసి, బికాస్ ఐ థాట్ రిషబ్ వాస్ డెఫినెట్లీ గోన్ గెట్ ఇట్. బట్ వీళ్ళు దే హ్యావ్ మై ఒపీనియన్, దే హ్యావ్ అ టీమ్. అది డీసెంటా కాదా అనేది వి విల్ డిస్కస్ నౌ. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, శ్రేయస్ అయ్యర్ తో స్టార్ట్ చేస్తాం. ఎల్ఎస్జి ఈసీఐ ఎల్ఎస్జి కాదు, పంజాబ్ పంజాబ్ కింగ్స్ కదా. పంత్ ఏ శ్రేయస్ అయ్యర్, సారీ శ్రేయస్ సారీ అయ్యర్. విశాల్ శ్రేయస్ అయ్యర్. సో శ్రేయస్ అయ్యర్ 26.75. ఆడు క్యాప్టెన్ మెటీరియల్ అనేది ఇస్ దర్ ఓన్లీ రీజన్ ఈ గాట్ దట్ మనీ, లేకపోతే దర్ మోర్ టు ఇట్ అంటావా? కమోడిటీ కెప్టెన్. I'll only talk commodity backwards with all due respect. కమోడిటీ కాబట్టి క్యాప్టెన్ కాబట్టి తీసుకున్నారు. వర్త అంటే ఐ డోంట్ నో. ఏంటి అది తప్పు. నాట్ వర్త్. అంటే టూ మచ్ ఆఫ్ మనీ స్పెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ కి శ్రేయస్ అయ్యర్కి 25 కోట్లు 26 కోట్లు ఎక్కువ అనేసి. టూ మచ్ మనీ స్పెంట్ ఆన్ అ సింగిల్ ప్లేయర్ అనేసి. అండ్ వాట్ కింగ్స్ 11 కున్న హిస్టరీ, వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ అదర్ స్టఫ్, రైట్? సో ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ అనమాట. సో వంశీ, యువర్ టేక్? Yeah, so I cannot even imagine a number against Shreyas Iyer. Again, అంటే మనం అనుకుంటాం కదా T20 రిక్వైర్స్ మల్టీ డైమెన్షనల్ ప్లేయర్స్ ఇవన్నీ, అంటే గోయింగ్ బ్యాక్ టు ఎంఎస్కే ప్రసాద్ అండ్ ఆల్. బట్ సో అంటే ఈజ్ అ క్యాప్టెన్ మెటీరియల్. హీ హెస్ డన్ వెల్ as captain for Delhi as well as Kolkata. But 26.75 I think is too high for a player. And he's a decent batter. I mean, T20s lo kuda he has performed well. But yeah, I think it's too high for him, to be honest. నేను అదే ఐఎమ్ స్టిల్ సర్ప్రైజ్ దట్ శ్రేయస్ అయ్యర్ వెంట్ ఫర్ దట్ మనీ. కానీ నేను ఇంకా ఆలోచిస్తే ఇఫ్ దే హ్యావ్ అనదర్ బ్యాడ్ సీజన్, ఐ థింక్ హిస్ హెడ్ విల్ బి ద ఫస్ట్ వన్ దట్స్ రోల్ డౌన్ అనుకుంటాను. ఎందుకంటే అమౌంట్ 26.75 దొరుకుతుంది మళ్ళీ. అండ్ వాడిని నెక్స్ట్ బిగ్ అక్షదీప్ ఎందుకు ఐ వుడ్ స్టిల్ సే హీ డిజర్వ్డ్ వాట్ హీ గాట్ అనేసి. బట్ మిగతా అన్ని చూస్తే ఐ థింక్ 26.75 ఫర్ హిమ్. We were thinking about it కదా నన్ను కూడా. See, amongst the three, they will want to spend big on one of them అనేసి. But 26.75 for Shreyas is still ఇది quite a surprise. But other members of the teams అలా చూసుకుంటే విత్ ఇన్ పంజాబ్ లో, what do you think about having got both Glenn Maxwell and Marcus Stoinis in the middle order? నా ఫస్ట్ రియాక్షన్ గ్లెన్ మ్యాక్స్వెల్. అంటే నేను ఎక్కడో చదివాను దట్ గ్లెన్ మ్యాక్స్వెల్ మెన్షన్డ్ ఇన్ హిస్ బుక్ ఆర్ సమ్వేర్ దట్ పంజాబ్ కింగ్స్ వాజ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ హిమ్. అంటే మేబీ బికాస్ ఆఫ్ సెహవాగ్ అండ్ అదర్ థింగ్స్. బట్ అండ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ పంజాబ్ టు బెడ్ ఫర్ హిమ్. బెడ్ చేశారు, బట్ అగైన్ ఎలాగ ఆడతాడు. అండ్ అగైన్ ఈజ్ ఆల్వేస్ బీన్ హిట్ అండ్ మిస్ ఇన్ ఐపీఎల్ కదా. ఆడితే చాలా బాగా ఆడతారు ఒక సీజన్, లేకపోతే అస్సలు ఆడదు. సో బట్ యా, స్టోయినస్ ఐ థింక్ ఒక మంచి బై. ఐ మీన్ నేను అనుకున్నాను కదా, యూ బోత్ వేర్ ఇన్ ఫర్ హిమ్ అండ్ ఐ వాస్ ఫీలింగ్ దట్ హీఈస్ వెరీ ఇన్కన్సిస్టెంట్ అని. బట్ ఒకసారి ఆడాడు ఆల్రెడీ. సో పంజాబ్కి ఐ గెస్ హీల్ ప్లే అ మేజర్ రోల్ నౌ. బట్ ఇంకొక ఐ ఫెల్ట్ నేహల్ వధేరా వాజ్ అ వెరీ గుడ్ బై ఫర్ పంజాబ్ యాక్చువల్గా. 4.2 crores ఈజ్ అ వెరీ గుడ్ బై.
నేహల్ వధేరా వాజ్ ఎ గుడ్ బై. మాక్స్వెల్ కూడా ఫర్ దట్ 4 క్రోర్ ఇస్ ఎ గుడ్ బై అన్నమాట. అంటే ఆ ఇన్కన్సిస్టెన్సీకి 4 క్రోర్స్ ఇస్ గుడ్. ఏ 10 క్రోర్స్ 11 క్రోర్స్ అయితే దెన్ గ్యారంటీ డౌట్ ఉండేది కానీ ఎందుకు మళ్ళీ తీసుకున్నారు అనేసి 4 కోట్లకి ఐ థింక్ మంచి బై. ఓ 2 మ్యాచ్ ఆడి గెలిపించినా కూడా పైసా వసూలు అనమాట వాళ్ళకి. సో చీప్గా చీప్గానే దొరికిపోయాడు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రోల్స్ చూసుకుంటే స్పిన్నర్స్ చూస్తే యుజ్వేంద్ర చహల్ హర్ప్రీత్ బ్రార్ హ్యాస్ బీన్ అ డీసెంట్ బౌలర్ ఫర్ పంజాబ్ ప్రీవియస్ సీజన్ కూడా చూసుకుంటే. ఫర్ దేర్ And, గ్రౌండ్స్ అవునవును yeah. But again, yeah, just wanted to check. Yuzvendra Chahal, 18 crores, of course, one of the best spinners in India currently. But 18 crores is that price tag? అంటే ఐ థింక్ అగైన్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఫర్ ఐపీఎల్ అంటే యూ హ్యావ్ కమ్ అట్ బ్రాండ్ వాల్యూ కదా. మళ్ళీ విత్ యువేందర్ చహల్ యూ ఆల్సో గెట్ ధనన్ వాట్ ఎవర్ హర్ హిస్ వైఫ్ ఆల్సో ధనన్శ్రీ. సో ఆ స్టెప్లు అండ్ దెల్ బి ఎక్సైట్మెంట్ అండ్ యువర్ ఇన్స్టా ఫాలోవర్స్ ఆర్ ఆబ్వియస్లీ గోయింగ్ టు గో అప్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. So all that I like Vishal said commodity, but I'd still say it's sometimes the brand that the player brings to the franchise also that adds to the overall value of it. Gani, yeah, as a team itself, I still think they are missing out on a opener. Prabhsimran open just Gani, they don't have another opener to start off. Maybe Shreyas Iyer might come one down, no? And then you have Glenn Maxwell, Marcus Stoinis that will follow up with that. So I still think they're one opener shot. In fact, they have to get more than one. Kada. They cannot say Okanne Patgostam and say. So think tomorrow's auction అయిన తర్వాత we'll have more certainty as to how many more batsmen are they bringing in NSA. So వాళ్ళ middle order sort it looks చెప్పు. ఆ తర్వాత ఇదే అని ఒక ఓపెనర్ వాళ్ళకి లాస్ట్ టైం ఆడాడు. అన్ఫార్చునేట్లీ వాళ్ళు మరి ఎందుకో బిట్ చేయలేదు వాడి గురించి ఎక్కువ. వాడు ఐ థింక్ డైరెక్ట్ ఎస్ఆర్హెచ్ వెళ్ళినట్టు ఉన్నాడు. Yeah, correct. So maybe they have somebody else in mind. There are a lot of other players that needs to come through kada. Rep kuda we were talking players like Rahane Gani, Faf Gani, and there are other folks also that need to come. So I think వాళ్ళకి మేజర్లీ ఒక ఓపెనర్ ఐ థింక్ దే రిక్వైర్ 2 more good solid for the 11 అన్నమాట. batsmen at least kada. నిహల్ వధేరా, శ్రేయస్ అయ్యర్, ప్రభ్సిమ్రన్, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బార్, Maxwell, Stoinis, Vaishak, Vijay Kumar, Arshdeep, Yuzvendra. 10 people are sorted. Only okay. Opener కావాలి వాళ్ళకి అంతే. Opener and one impact player. Ashutosh Sharma they couldn't buy. I don't know why they didn't try also. Baga. I think they have their core set. Yani, I feel like a proper fast bowler also is required. I know Arshdeep has the Yeah, but agreed. yeah, I think fast Rabada bowlers. ఎందుకంటే I didn't understand. I thought మనం నేను మాట్లాడుతున్నప్పుడు రబాడాని షోర్ షాట్ అనుకున్నాం కదా, బట్ దే డిడ్ంట్ గో. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ దే డిడ్ంట్ గో టు రబాడా అని తెలియదు మరి. యా అంటే వాళ్ళ పర్స్ ఇంకా ఉంది. సో మై గెస్ ఇస్ దే విల్ గో ఫర్ వన్ సాలిడ్ ఓపెనింగ్ ఇది ఓవర్సీస్ ఓపెనర్ అండ్ వన్ సాలిడ్ ఓవర్సీస్ బౌలర్ ఆల్సో అండ్ ఫిల్ ఇన్ విత్ కపుల్ ఆఫ్ లాస్ట్ టైం ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ ఒక వెస్ట్ ఇండియన్ ఎల్ఎస్సీకి ఓపెన్ చేశారు కదా, ఐ గాట్ హిస్ నేమ్, కైల్ మైర్స్. అలాంటి వాళ్ళు విల్ సూట్ దేర్ సిచ్యువేషన్, బౌలింగ్ ఒక 2 overs 3 overs and things like that. So they have the purse for that. అదే maybe once tomorrow when we connect we'll have more complete okay what is there with అనేసి. So that said అక్కడి నుంచి అలా సెకండ్ టీమ్ కి వెళ్తుంటే వన్ థింగ్ దట్ ఐ రియలీ ఫెల్ట్ offended అని చెప్పను. యాజ్ అ ఫ్యాన్ ఐ వుడ్ ప్రాబబ్లీ లుక్డ్ ఎట్ ద టీమ్ అండ్ సెడ్ హే యువేందర్ చహల్ ని లాస్ట్ టైం వదిలేసుకున్నారు, దిస్ టైమ్ అట్లీస్ట్ వై డోంట్ యూ గైస్ గో గెట్ హిమ్. హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్స్ ఇన్ చిన్నస్వామి. మీకు వై డజంట్ ఇట్ క్లిక్ ఫర్ యూ? ఎవ్రీబడి ఎల్స్ ది ఎంటైర్ బెంగళూరు బిలీవ్స్ ఇన్ హిమ్ అపార్ట్ ఫ్రమ్ ది 4 people 5 people దట్ ఆర్ సిట్టింగ్ అట్ ద డెస్క్ అన్నట్టు. వి మూవ్ ఆన్ టు ఎగ్జాక్ట్లీ వి మూవ్ ఆన్ టు ఆర్సీబీ దట్ వే. సో ఇక్కడ మన ఆర్సీబీ ఒక డీకాయ్ ఆర్సీబీ ఫ్యాన్ కూర్చున్నాడు కాబట్టి వి విల్ ఆస్క్ హిమ్ వేర్ వాట్ హిస్ ఒపీనియన్ ఇస్. సో ఫస్ట్ 2 hours I think I was really shocked అనమాట. ఏంటి వీళ్ళు అసలు ఎవరిని నాట్ ఈవెన్ షోయింగ్ ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకంటే కేఎల్ వి ఎక్స్పెక్టెడ్ కదా, కేఎల్, యుజ్వేంద్ర చహల్, కేఎల్ మిల్లర్ కొన్ని మందిని దే వుడ్ అట్లీస్ట్ బిడ్ ఫర్ అని చెప్పి. సో ఐ వాజ్ యాక్చువల్లీ షాక్డ్. Their first buy itself was a very big shock for me.
లైమ్ లివింగ్స్టన్ కి 9.5 క్రోర్స్ ఐ నో, అంటే మంచి హిట్టర్ అండ్ ఓకే డీసెంట్, అంటే 1-2 ఓవర్స్ ఆఫ్ స్పిన్ ఏదో వేస్తాడు, బట్ ఐ డోంట్ థింక్ చిన్నస్వామికి తన బౌలింగ్ పనికొస్తుంది అనేసి. సో 9 crores for him, and letting go of Miller at a lesser price than this was initial shocker. మిల్లర్ 15 crores కదా, 7.5 మిల్లర్ ఎల్ఎస్జి కొన్నది 7.5. 7.5 కి. ఓ ఓకే. సో బట్ దెన్ ఐ వాజ్ అగైన్ ఓకే కొంచెం మళ్ళీ బ్యాక్ టు అంటే వాట్ వి ఎక్స్పెక్టెడ్ అనిపించింది, అట్లీస్ట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ అనిపించింది. జాష్ హేజల్వుడ్ అండ్ ఫిల్ సాల్ట్ గుడ్ బైస్, ఎందుకంటే యూ హ్యావ్ అ సాలిడ్ ఓపెనింగ్ పార్ట్నర్ ఫర్ కోహ్లీ అండ్ మంచి బౌలర్ ఇన్ హేజల్వుడ్ కదా. బట్ ఐ వాజ్ అగైన్ సర్ప్రైజ్డ్, వాళ్ళ స్పిన్నర్స్ ఒక్కరిని కూడా బిట్ చేయలేదు అనమాట. చహల్ గానీ, జాంపా గానీ, వనిందు హసరంగా హూ వాజ్ డన్ డీసెంట్లీ వెల్ ఫర్ దెమ్ ఇన్ ద పాస్ట్. బట్ ఇప్పుడే జస్ట్ నౌ ఇట్ హస్ కమ్ త్రూ, సుయాష్ శర్మ కేకేఆర్ లెగ్ స్పిన్నర్ ని కొన్నారు 2.6 crores కి. సో ఓకే అట్లీస్ట్ దే హావ్ నాట్ ఫర్గాటన్ దట్ దే నీడ్ ఎ స్పిన్నర్ అని అనిపించింది ఇప్పుడు మరి. ఈవెన్ బౌలింగ్ వైజ్ కదా, వాళ్ళకి యష్ దయాల్, రసిక్ దార్ ఇస్ ఆల్సో గుడ్ బై. రసిక్ దార్ కి చాలాసేపు చాలా టీంలు దే హావ్ బిడ్ ఫర్ ఇట్. సుయాష్ శర్మ ఇస్ ఆల్సో గుడ్ బై అండ్ జాష్ హేజల్వుడ్. బౌలింగ్ ఇస్ నాట్ up there, but you have four bowlers ante. You don't have a deadly bowler or a wicket taking bowler akkada. So that is what, if either of Rasik Dar or Suyash really shine up ఆ టైంలో బాగా ఆడారు అనుకో, దే హ్యావ్ గుడ్ టాలెంట్. బట్ లైక్ ఇన్ టు ద ఆప్షన్, అంటే ఆప్షన్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఒక విన్నింగ్ కాంబినేషన్ ఉంటుంది అని అంటే I think Chahal or a Wanindu Hasaranga would have or a Rahul Chahar might have made a difference. Rahul Chahar kuda, yeah, might have made a difference. Adi ledu, and still they are only like they are still sagam on the team అన్నట్టు అనిపిస్తుంది. ఆ కంప్లీట్ 11 నాకు కనిపించట్లేదు ఇంకా. బట్ దే హ్యావ్ ఐ థింక్ హైయెస్ట్ ప్రైస్ లెఫ్ట్ కదా, 30 crores అంతా ఉంది ఇంకా వాళ్ళ దగ్గర. అండ్ దేర్ ఆర్ సాలిడ్ ప్లేయర్స్ వెయిటింగ్ టుమారో. సో ఐ హోప్ అట్లీస్ట్ రేపటికి వాళ్ళు they'll open their eyes and start bidding if not winning the batting ఉంది వాళ్ళకి. the 5 batting is set up. విరాట్ కోహ్లీ, పటిదార్, జితేష్ శర్మ గుడ్ బై, అసలు సైలెంట్ కొనుక్కున్నారు. ఈవెన్ చెన్నై వాస్ ట్రైయింగ్ ఫర్ దెమ్. ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్స్టన్. సో దే హ్యావ్ ఎ గుడ్ టాప్ 5 అనమాట. దే డోంట్ హ్యావ్ అన్ ఆల్రౌండర్. సో వాషింగ్టన్ సుందర్ ఏమైనా ట్రై చేస్తారు అని అంటే దెన్ అక్కడ ఏమైనా దొరికింది. ఓకే, దే ఆర్ నాట్ స్టిల్ దేర్ ఉంది, కానీ ఎందుకో కాన్ఫిడెన్స్ లేదు. అంటే నేను ఐ విల్ లుక్ ఎట్ దిస్ టీమ్ అండ్ సి T20 గేమ్స్ కెన్ బి టర్న్డ్ అరౌండ్ బై మ్యాచ్ విన్నర్స్. ఈ టీమ్ లో బేసిక్ గా మ్యాచ్ విన్నర్స్ లేరు. హౌఎవర్ యూ లుక్ ఎట్ ఇట్, నువ్వు ఎనీ టీమ్ తీసుకుంటే దెర్ విల్ బి 3 or 4 స్టాండర్డ్ ప్లేయర్స్ హూ కెన్ సింగిల్ హ్యాండెడ్లీ విన్ యూ గేమ్స్. ఇక్కడ ఐ డోంట్ సీ ఎనీబడి దట్ ఈస్ దేర్. సో దట్ ఈస్ వేర్ నువ్వు however you slice it, you'll need to have a good, really confident Indian contingent in your squad. అండ్ అక్కడే నువ్వు జితేష్ శర్మ నువ్వు చెప్తున్నట్టు ఐ అగ్రీ, హీస్ అ కమోడిటీ దట్ దే కెన్ ట్రస్ట్ ఆన్ నౌ. బట్ ఐ స్టిల్ ప్రిఫర్డ్ జితేష్ శర్మ ఆర్ లియామ్ లివింగ్స్టన్ స్పెండ్ చేసిన అమౌంట్ దే గెట్ వన్ ఆఫ్ KL Rahul or యువెంద్ర చహల్ అట్లీస్ట్ దే షుడ్ హావ్ గాట్ అనేసి. ఎందుకంటే see here again you are going into people that have not really played in that stadium to come figure it out. Phil Salt played well last season, no questions asked, but has he done well in RCB? That is, I mean, in Chinnaswamy, that's the question there malli. See, that is one reason why in KKR, SRH and CSK, MI, I'm a little more confident in. I've seen them do well in those stadiums. అంటే చిన్నస్వామికి యూ నీడ్ నాట్ బి వరీడ్, హ్యావ్ యూ డన్ వెల్ ఇన్ చిన్నస్వామి నన్ను అడిగితే. నా పర్సనల్ ఒపీనియన్, చిన్నస్వామిలో ఎవరైనా ఆడతారు. అంటే ఫర్ బౌలర్స్ టు పర్ఫార్మ్ వెల్ ఆల్సో దట్స్ అ మ్యాటర్ కదా. నువ్వు ఎవరైనా బాడతారు. సో నేను అందుకే చాహల్ వాస్ మోర్, నేను అందుకే చెప్తున్నాను చాహల్ వాస్ అ వెరీ మచ్ నెసెసిటీ వాళ్ళకి. దే షుడెంట్ హావ్ టేకెన్ ఇట్ లైట్లీ టు నాట్ హావ్ గాట్ హిమ్ అగైన్. బౌలర్స్ వైజ్ ఎస్, బ్యాట్స్మెన్స్ వైజ్ చిన్నస్వామి will not make any difference. ఆడినా ఆడకపోయినా I think everybody would have played those 4-5 matches or over a period of time 3-4 matches ఎన్నో ఆడుంటారు. సో చిన్నస్వామిలో ఆడడానికి ఏమి నీకు I personally feel దానికి ఏం పెద్ద టాలెంట్ అవసరం లేదు. as a batsman, as a bowler you need a lot of talent, and Chahal is one talent which is there, and Wanindu Hasaranga ఒక లెవెల్ వరకు has shown promise అన్నమాట.
కష్టం. ఎందుకెయ్యాలి? లెగ్ స్పిన్ ఫ్లైట్ చేసి వికెట్లు తీయడం చాలా కష్టం. ఎంఏ చిదంబరంలో సారీ చిన్నస్వామిలో. చిన్నస్వామిలో అంటిల్ అన్లెస్ యు ఆర్ లైక్ రియలీ స్కిల్‌ఫుల్ అన్నమాట. సో బౌలింగ్ వైస్ దే డోంట్ హావ్ లోకల్ టాలెంట్ అగైన్. వైశాఖ్ విజయ్ కుమార్‌ని కూడా ఇప్పుడు వదిలేసారు. ఐ డోంట్ నో వై దే డిడ్ంట్ పిక్ హిమ్. రైట్. Two points to close it. Sorry. Okay, finish your point. అయిపోయింది అంతే. దట్స్ Okay. ఇట్. So 2 points to close. ఒకటి కేఎల్ రాహుల్ అంటే అగైన్ ఐ ఫీల్ ఇఫ్ కేఎల్ రాహుల్ వాస్ బాట్ బై ఆర్సీబీ, కోహ్లీ, రాహుల్ అండ్ పటిదర్ in the same 11, again we're talking about impact, needing to score big totals kada. So that would have been a question mark emo ippudu chuste. And the other thing that I wanted to comment on is I think RCB is going for the final push for like 2 seasons with Kohli back as captain, trying to lead it from the front and delivering one final title before Kohli goes for the good out of T20s, I guess. So I think that's one thing that they did not address. So captaincy, Pap. So one safe option is Pap మళ్ళీ వెళ్ళేసి we always had Pap in mind and so సొల్లేసేస్తే everybody will be like అవును సూపర్ వీళ్ళు కూడా కన్సిస్టెంట్ అనేవచ్చు. But yeah, so that said, then moving on to the other big spending, which is obviously LSG for Rishabh Pant. So yeah, నీ యువర్ ఇమోషన్స్ అన్న కక్కిరావు ఇప్పుడు విశాల్. ఎల్ఐసి ఐఎమ్ అక్కడ నువ్వు ఎవరున్నా కూడా ఐ థింక్ ఐ వుడ్ నాట్ జస్టిఫై ఫర్ దట్ ప్రైస్ ట్యాగ్ అన్నమాట. అంటే సేమ్ బ్యాట్స్మెన్, సేమ్ స్టైల్ ఆఫ్ 2 బ్యాట్స్మెన్స్ యు ఆర్ హ్యావింగ్, రైట్? లైక్ పురాన్ అండ్ పంత్. ఇన్ వాట్ అనలిస్ట్ బ్రెయిన్ గానీ ఎవరైనా అలా తీసుకుంటారా అంటే నాకు And both are high priced kada, not that అదే one అంటున్నాను. is a అంటే decent. 21 plus 27, 48 48 crores for 2 left arm batsmen. 40% of the overall salary. అందుకే చెప్తున్నాను నేను, నువ్వు చెప్పిన బ్రాండ్ వాల్యూ అదంతా ఓకే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గెలవాలి. యు నో హౌ ఎల్ఎస్జి ఇస్, రైట్? నేను నువ్వు ఐపీఎల్ గురించి ఆలోచిస్తున్నావు. నేను ఐఎమ్ సీయింగ్ దిస్ ప్యాటర్న్ ఇన్ ఎవ్రీ అదర్ లీగ్ అన్నమాట. సో అందుకే నేను ఐఎమ్ నాట్ రియలీ సర్ప్రైజ్డ్ దట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెఫరెన్స్ ఇవ్వాలంటే లాస్ ఏంజలస్ లేకర్స్ లో దేర్ ఆర్ 2 బిగ్ ప్లేయర్స్, ఓకే, లెబ్రాన్ జేమ్స్, ఆంథనీ డేవిస్ అనేసి. ద ఓవరాల్ సాలరీ క్యాప్ దట్ దే ఆర్ అట్ ఇస్ 189. వాళ్ళిద్దరు కలిపి $112, $110 million ఎంతో వస్తుంది వాళ్ళ ఇద్దరు సాలరీ. So which means the other 13 players put together are earning only about 79 million. So it's a pattern that I've noticed in every other league, every other sport, wherein you go for brand value and also who can actually be those match winners అనేసి. నువ్వు ఇప్పుడు పురాన్ అండ్ పంత్ I wouldn't agree. నువ్వు చెప్తున్నట్టు doesn't have the T20 skill to single-handedly win games, but Puran has that value. So అందుకే Puran is an investment that they wouldn't mind. అండ్ క్లాస్ అండ్ 21 ఇచ్చినప్పుడు కూడా ఐ వాస్ నాట్ సర్ప్రైజ్డ్, ఎందుకంటే హీ హాస్ దట్ ఎబిలిటీ టు సింగిల్ హ్యాండెడ్లీ విన్ యూ గేమ్స్. బట్ పంత్ ఐ కెనాట్ సీ ఎనీ అదర్ రీజన్ దెన్ అపార్ట్ ఫ్రమ్ బ్రాండ్ వాల్యూ ఆఫ్ నెక్స్ట్ 3 years. Let's take it this way also. Once Virat moves out, once Rohit Sharma moves out, let's say even once Dhoni moves out, who are the next big players in Indian cricket that will sell BCCI, take BCCI forward? అంటే నాకు మైండ్ లో వచ్చేది పంత్ ఫర్ హిస్ కామిక్ సెన్స్, ఆ ఫేజ్ నాకు వస్తుంది. ఇంకెవరైనా ఉన్నారు అంటే సూర్యకుమార్ యాదవ్ ఇస్ ప్రాబ్లీ దేర్, హార్దిక్ పాండ్యా, బట్ దే ఆర్ బోత్ ఇన్ ద సేమ్ టీమ్. Already 30s also, already 30s. Shubman Gill is the next big phase of big phase, but Shubman Gill has still not started opening up the way Virat did, outspoken ga undi, and he's not created an image, brand image for himself anedi a point. But Rishabh has already done that, and that is a good story to sell a comeback gani, whatever he's gone through. So వాడు కూర్చోబెట్టో ఇంటర్వ్యూ, అరే టెల్ మీ అబౌట్ యువర్ కమ్బ్యాక్ స్టోరీ అంటే అది దట్స్ a story that will sell. All said and done, Karthik, personally I still don't feel, I can't buy that reason of that he will be a face for LSG అనేసి. And it's too old a story now to tell how he has come back. దాని తర్వాత చాలా ఇన్నింగ్స్ ఇండియా ఆడేసాడు అవన్నీ. ఇఫ్ స్టిల్ LSG chooses that route, ఇంకా మాట్లాడుతున్నారు కదరా. అదే
ఆస్ట్రేలియాలో అదే చెప్తున్నా, ఇండియా టీమ్ కి ఓకే. ఇఫ్ ఎల్ఎస్జి ఆఫ్టర్ 1.5 years 2 years ఆఫ్ లాస్ట్ ఐపీఎల్ నెక్స్ట్ ఐపీఎల్ కూడా అదే స్టోరీ అని అంటే ఐ డోంట్ థింక్ సో దట్ విల్ ఫ్లై ఆఫ్ ద వీల్స్ అని. బట్ పర్సనలీ కానీ ఆల్ సెడ్ అండ్ డన్ పర్ఫార్మ్ చేస్తే వాట్ అన్ ఇన్వెస్ట్మెంట్, వి ఆల్వేస్ న్యూ 27 crores వాజ్ వర్త్ ఇట్ అనుకుంటాము. పర్ఫార్మ్ చేయకపోతే నాకు ముందే తెలుసు 27 crores ఇస్ నాట్ వర్త్ ఇట్ ఫర్ ఎనీ ప్లేయర్ అని అనుకుంటాం. సో ఇట్స్ ఆల్ ది ఎండ్ ఆఫ్ ది డే పర్ఫార్మ్ చేసారా లేదా. it's a costly buy, Serena, at the end of the day. So వాళ్ళకి టీమ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ దేర్ అపార్ట్ ఫ్రమ్ నిఖిలస్ పూరన్, రిషబ్ పంత్ తప్ప, రైట్? దే హ్యావ్ మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్, రవి బిష్నాయ్, నో మ్యాచ్ విన్నర్స్. దే హ్యావ్ అ సాలిడ్ టీమ్. I'll tell you why I think they have a solid team. మ్యాచ్ Of విన్నర్స్ course, చెప్పు. అంటే see, నేను Mayank ఐ Yadav. విల్ పుట్ ఇట్ దిస్ వే బిఫోర్ వంశీ. Okay. I would say వీళ్ళ bowling is better than RCB on paper right now. Definitely. ఎందుకంటే Moshin Khan with his angle and that left arm unique angle ఉంది. So he's a decent. Then Mayank Yadav Right. obviously is Compare- not been tested for longer period in the IPL, but we hope he continues with what we saw in the initial few matches that he అంటే played. ఒక Bishnoi is ఎస్ఆర్ఎస్ బౌలింగ్ తో కంపేర్ చేస్తే, కేకేఆర్ ఉండు, బౌలింగ్ తో వెళ్దాం. కంపేర్ చేస్తే గాబరాపడకు, వెళ్దాం. నువ్వు ఆర్సీబీ బౌలింగ్ తో కంపేర్ చేస్తున్నావు కార్తిక్. 8, అవి 9, 10. లేలే, నేను ఇప్పుడు మాట్లాడింది ఆ రెండు టీమ్సే కదా. సో అందుకే ఐ సెట్ దట్ స్టేట్మెంట్. వీ నాట్ గాన్ ఆన్ టు ద అదర్స్ ఇది కాబట్టి ఐ సెట్ ఆర్సీబీ ఇస్ వాట్ వీ జస్ట్ స్పోక్, దే ఆర్ బెటర్ దెన్ దెమ్ అట్లీస్ట్ నౌ అనేసి. ఇఫ్ యూ స్పోకన్ ఓవరాల్ లో చెప్పుంటుంటే ఐ వుడ్ ప్రాబ్లీ స్పోకన్. ఇప్పుడు ఆర్సీబీ వి జస్ట్ స్పోక్ అనేసి ఐ జస్ట్ మేడ్ దట్ కంపారిజన్. ఓకే. So yeah, just to wrap it up, current they have 12 players, 4 foreigners unnaru, and I'll use these 12 players only to set 11 also. I would open with Mitchell Marsh and Aiden Markram. Both will give me overs as well. Okay, 4 hours combined ga 4 hours istaru, and they're decent opening bats for T20 cricket. 1 down Nicholas Puran vastadu, 2 down Rishabh Pant vastadu. Then I'll have either Ayush Badoni or Abdul Samad, David Miller. Okay, my top order is sorted. Okay, then if And I your four వీళ్ళు కూడా overseas. 4 overseas are done. ఇప్పుడు ఉన్నదే నలుగురు కాబట్టి వాళ్ళ నలుగురు నేను వాడుతాను. సో దెన్ ఇన్ బౌలింగ్ ఇఫ్ ఐ సీ మోషిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్, I was not happy with the price he went, to be honest. 9.75 I feel is too high for him. But ఈ 3 fast bowlers ఉన్నారు. Then obviously I have Ravi Bishnoi with his 4 overs of leg spin. So my 11 is already kind of sorted in a way, right? Inka, they still have like about 15 crores to spend tomorrow to get backups for that team. అండ్ విల్ దే క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్ అంటే నువ్వేం చెప్తావు? You never know. ఎందుకంటే I'll tell you, Ayush Badoni, I've seen couple of matches of his and he's a very good bat, to be honest. అంటే ఇనిషియల్ గా కూడా ఆ ప్రెషర్ సిచ్యువేషన్ లో ఒకసారి వచ్చి చాలా బాగా ఆడాడు. So if they groom him well, if Justin Langer kind of gives ఓవరాల్ proper యాజ్ ఎ roles. టీమ్ చూసావు అనుకో, ఓవరాల్ యాజ్ ఎ టీమ్ చూస్తే ఆర్ యూ కాన్ఫిడెంట్ విల్ దే క్వాలిఫై అనే క్వశ్చన్ కి is what I'm trying to get an answer. I'm saying, yeah, they can. They have the players if they understand the roles in the 11 and they properly assign what they need to do. I think this is a very solid team already. Anna feeling. 8, number 8. Yeah. Manu, obviously we'll continue to talk about it like prior to IPL and after IPL. Nag, I think they have a good Indian bowling contingent with it's going to give them good. Not many teams can claim that. Even Mumbai Indians, okay, because we're talking Wheel Gurinchi, we'll probably move on to another team. But Nag, Wheel's choice of the 4 Indian bowlers right now, that variety that they've been able to get out of the 4 bowlers, ఒక పాయింట్ ఆఫ్ కంటెన్షన్ ఏంటంటే మయాంక్ యాదవ్, మిచ్ మార్ష్, విల్ దే ప్లే 14 మ్యాచెస్ అని అంటే ఐ డోంట్ నో. దట్ ఈస్ సంథింగ్ విల్ టాక్ ఆన్ ది ఐపీఎల్ ప్రివ్యూలే. నువ్వు చెప్పినట్టు ఇంజరీస్ అవన్నీ అప్పుడు తెలుస్తుంది కదా. సో అప్పుడు విల్ బి ఏబుల్ టు టాక్. రైట్ నౌ ఆన్ పేపర్ ఐ థింక్ వీల్ 4 ఆర్ గుడ్ ఇండియన్ బౌలర్స్ దట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్. నాకు ఐ స్టిల్ సే ఐ అండర్స్టాండ్ వాట్ యూఆర్ సేయింగ్ వంశీ, బట్ ఓపెనింగ్ ఆఫ్ మిచెల్ మార్ష్ అండ్ ఏదన్ మాక్రమ్ డజంట్ ఫియర్ మీ అట్ ఆల్. నువ్వు ఎందుకంటే neither of them are somebody who's going to give you a ట్రావిస్ హెడ్ గానో లేకపోతే అభిషేక్ శర్మనో అలాంటి
థ్రెట్ లేదు నీకు వాళ్ళిద్దరు. సో ఐ వుడ్ స్టిల్ వాంట్ నువ్వు లుక్ ఫర్ నువ్వు చెప్తున్నట్టు యా ఐ ప్రాబ్లీ వాంట్ టు స్టార్ట్ విత్ మిచ్ మార్ష్ కానీ ఐ వుడ్ హ్యావ్ అ విల్ జాక్స్ ఆర్ సంబడి టు గివ్ మీ దట్ థ్రెట్ ఓడి అమ్మ ఇట్ స్టార్ట్ అయితే ఇట్ కెన్ రియల్లీ ట్రబుల్ అస్ అనేది. సో ఐ ఐ ఐ మీన్ they're still half baked. They're not a proper team yet. The bowling looks good for me, the Indian contingent, but the batting still needs work to be done. Rishabh Pant తో ఇంకెవరు ఓపెనర్స్ దొరుకుతారు. I agree ఎందుకంటే దే ప్రాబ్లీ ఆ కైల్ మయర్స్ whom they have already used as an opener and even opening bowler, someone would fit into their 11. But middle order, I feel Pant, Nicholas Puran, David Miller, Ayush Badoni, and Abdul Samad is the strong finishing players you can get. లక్కీ సమాద్ అడి పేరు. Yeah. I think next biggest costliest is KKR's Venkatesh Iyer. Yeah. KKR. We can go to KKR actually. We can go to KKR. Yeah. నేను నా prediction most sought batsman. Yeah, correct. I was actually surprised that RCB bid for him. Ante, I know he's considered an all-rounder, but ante, his bowling is so for Chinnaswamy. Like, maybe it would have worked in Eden Gardens and all, but yeah. Yeah, okay. And కానీ KKR కి ది bowling is already sorted even before today's auction. మనం ఆ రోజు డిస్కస్ చేసాం కదా. They already had about 16 overs that were sorted. Sunil Narine, Varun Chakravarti, Harshit Rana, and then they also had Andrew Russell, Ramandeep Singh. So they had 16 overs sorted amongst the 7-8 players that they already had. So Venkatesh Iyer, I wouldn't be surprised to Vamsi cheppinattu if he is given the leadership role, considering Chandrakant is making the decisions akkada for most part anesi. And Dwayne Bravo as a coach, I think he has to trust people that he is working with, kada. So it will come down to what Chandrakant Pandey eventually decides. He's a bowling coach. Bravo is a mentor. Dwayne Bravo is a mentor. Gambhir's replacement. So but yeah, even apart from that, their auction itself went quite well. Apart from Venkatesh Iyer going for that amount, while Andre Nokia vadiku vacharu, they were able to get Quinton de Kock and Rahmatullah Gurbaz. So either one of them start, they have a good backup wicketkeeper batsman this time around. Opener with Sunil Narine. See, ఇప్పుడు నువ్వు చెప్తున్నా Sunil Narine, Quinton de Kock gives me fear. More than what Mitchell Stark and Markram gives. Yeah, agree. Mitchell Marsh. So this is they have a solid 11 now. They have the first 11 sorted. So qualified 11. Only thing, who is going to lead them? I would give it to Venkatesh Iyer, to be honest. See, I think I don't know if they'll pick Nitish Rana, he captain for them. I don't know if they'll pick him, right? And they'll keep the captaincy thing open, right? And you never know, might be the nearest option Indian ante only Venkatesh Iyer kanipistundi dantlo, right? Or if they choose somebody else, you never know. So let's see. Allaki captaincy is is an headache which they have to solve eventually. బట్ టీమ్ వైజ్ గన్ టీమ్ బాబు, నన్ను అడిగితే ఇప్పుడు చూసినట్లో ఇప్పటి వరకు మనం రివ్యూ చేసినట్లో ఫర్ డే 1 ఆఫ్ ఆప్షన్స్ 2024 కి ఇది గన్ టీమ్. నన్ను అడిగితే దే హ్యావ్ ఎ రౌండెడ్ స్క్వాడ్ ఆన్ డే 1 క్లోజర్ నన్ను అడిగితే, రైట్? సో దట్ వే అంటే వాళ్ళకి ఐ థాట్ 23-24 crores వెంకటేష్ అయ్యర్ వెళ్తాడు అనుకోలేదు. నేను పర్సనల్ గా బాగా బిట్ చేస్తారు వార్ అయిద్దని అనుకున్నాను ఫర్ ద కమోడిటీ ఈజ్. బట్ 23-24 వెంకీ మైసూర్ అయితే కేకేఆర్ నుంచి అసలు ఎక్కడ తగ్గకుండా ఈ పుష్ ద పెడల్ అనమాట, పుష్ చేస్తూనే ఉన్నారు. అంటే ది ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ అనదర్ టీమ్ దట్ వాస్ విల్లింగ్ టు పే ద సేమ్ అమౌంట్ అనేది క్వాంటిఫైస్ ద ఫ్యాక్ట్ దట్ yes he was worth and he was looked upon as somebody that will fit a lot of KKR doing a typical CSK kind of approach kada. I think that is what KKR has changed emo mari. And KKR is always a good franchise, no complaints about it. I think we will go for my core, my batsman, my team anedi. I think that's a good sign of approach. I think 23.75 ante
కొంచెం ఇంకొంచెం ముందు వచ్చుంటా కూడా వెంకటేష్ అయ్యర్ యూ వుడ్ హ్యావ్ gotten 26-27 crores. In Possible. my eyes, 23.75 for Venkatesh Iyer is a 27-28 crores of what Pant and Iyer got. None adita personal ga. Agreed. Yeah. Broke the process. Totally. ఎందుకంటే ఆడు కూడా ఐ డోంట్ థింక్ వుడ్ థాట్ అబౌట్ హిమ్ గెటింగ్ అంటే దిస్ థింక్ ఆఫ్ వాల్యూ. కదా, ఈవెన్ సిఎస్కే బిట్ చేసినట్టున్నారు. సిఎస్కే అవుట్ at 8 crores అనుకుంటా నన్ను తెలిసి. అవును. లేదా Yeah. They started on. CSK also bid initially. CSK didn't bid. RCB was the one who actually competed the most for. LSG moved out at 7.5 crores అన్నమాట. So I think good team. KKR is a team to reckon for. నన్ను అడిగితే డెడ్లీ టీమ్ వాళ్ళు. I was actually confident about KKR, SRH and MI a little bit when they announced the retention itself. If you remember, I thought KKR were doing it right back then itself. Kani, the fact that Venkatesh Iyer the amount it's తీసుకోవడం and Andre Nokia again was a cheap buy, which I think will add value to them. He was a like replacement. Like అని చెప్పను, Mitchell Stark కి like కాదు. But at least you have somebody who can actually bowl pace, full pace on a slow wicket. So, and the finals will be in their ground, because they're the current champions. Eden Gardens lo finals ఉంటుంది. So, all that will add to their advantage. So, we'll go to Hyderabad. we will probably go to Hyderabad next year. So, Hyderabad. They were also sorted. Gani, I think they gave a lot of surprises in how they bid for a lot of players that we didn't anticipate. They went for Rishabh Pant up until 14-15 crores at a point, and we were like, Rishabh Pant, what are they going to do? And it was confusing. But then I thought, okay, maybe Cummins minds Cheppuntademo, because Cummins has faced so much of Rishabh Pant as an opponent. As an opponent, he would have been like, okay, this fellow would be a good addition to what we have as a current setup, and I see. But otherwise, for me, if KKR is amongst the top three and amongst one of the most convincing teams that's already set up, now SRH also looks a really rounded side, especially with what Nitish Reddy is proving in the Australian tour and lead up to the Australian tour. ఒక ప్రాపర్ 1-down 2-down వాళ్ళకి దొరికిస్తాడు అన్నట్టు కనిపిస్తుంది నాకు విత్ నితేష్ రెడ్డి who can actually chip in with 2 overs of some sort. Gani, one thing that surprised me is Ishan Kishan being bought at 11.25 crores for SRH. ఎందుకంటే they have a keeper in Klassen. They have an opening pair set. Travis Head and Abhishek Sharma are set. So, 1-down ఆడిస్తారా ఇషాన్ కిషన్ ని? How would he fit in? So, basically, according to records, what was told is, this na idea kaadu. Basically, I heard it from that post-auction show. Ishan Kishan has done well at 2-down or 3-down more than being an opener. So, if while ideology of we continue to go above 150-160 at every point of the innings and anedi, Ishan Kishan, if he comes in as 2-drop, will probably continue doing it. You have Abhishek Sharma, and Travis at opening. 1-down, Nitish Reddy vachadu ante, then you will again have to alter between right and left and send people one after the other. This fine raademo, but it would be head Abhishek Kishan. Then you might have one player who might be an Indian opener. Then you'll have Nitish. And then Klassen. Possible. నాకేంటంటే ఫస్ట్ ముగ్గురు లెఫ్ట్ అంటే లెఫ్ట్ డామినెంట్ అయిపోతారు, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అనేసి ఐ థాట్ ఓకే సంబడి లైక్ నితేష్ రెడ్డి విల్ గివ్ యూ దట్ మిక్స్. నువ్వు తర్వాత యూ కెన్ డిసైడ్ ఆన్ హూ యూ వాంట్ సెండ్. సో ఇప్పుడు 1-down లో నితేష్ రెడ్డి వచ్చాడు అనుకో, యూ హ్యావ్ లెఫ్ట్ రైట్. ఇప్పుడు నితేష్ అవుట్ అయ్యాడంటే క్లాసన్ కెన్ కమ్. ఇఫ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ది అదర్ టూ హూ గెట్స్ అవుట్, ఇషాన్ కెన్ కమ్ అనేసి. దట్స్ వాట్ ఐ వాస్ థింకింగ్. They have solid kada head Abhishek Ishan Kishan. Then you will either have Abhinav Manohar coming. Abhinav Manohar, Nitish Reddy, then Klassen. 6-7 undi kada. And that's a good end. If they, because see, they are allaki historical ga iddaru normal Indian players naadtaru top lo, right? Abhishek Sharma adin tarvata there might be Abhinav Manohar. He is from Karnataka.
అభినవ్ మనోహర్ అండ్ ఆ తర్వాత ఇది ఎవరైనా ఆడొచ్చు. సో దే హ్యావ్ ద ఫిట్మెంట్ ఉన్నది వాళ్ళకి ఇప్పుడు, లేకుండా ఏం లేదు. సో ఐ థింక్ దే ఆర్ అండ్ సార్టెడ్ ఆన్ టాప్ 7. బౌలింగ్ ఇన్ఫాక్ట్ చూస్తే అసలు బౌలింగ్ కూడా సూపర్ సాలిడ్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూస్తే. ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, యూ విల్ హ్యావ్ మొహమ్మద్ షమి అండ్ హర్షల్ పటేల్ అలాంగ్ విత్ హిమ్. దెన్ రాహుల్ Hmm. చార్ అండ్ ఆడమ్ జాంపా నడుస్తారు. నితీష్ రెడ్డి విల్ చిప్ ఇన్, అభిషేక్ శర్మ విల్ చిప్ ఇన్ I విత్ think Adam Zampa may not play all the games. Rahul Chahar will play, and Abhishek Sharma will bowl couple of overs along with. And అండ్ Abhishek Sharma might bowl a సిమర్జిత్ సింగ్ కూడా తీసుకున్నారు, మన ఆడు సిఎస్కే ఫాస్ట్ CSK బౌలర్. player. Yeah, CSK సిఎస్కే player. ప్లేయర్. See, they are short of death bowling. Shami at the top is amazing. Death slightly is a concern ఏమో, ఎందుకంటే not to save them. నటరాజన్ saved them అని కాదు, నటరాజన్ did very well for them అన్నమాట. చాలా బాగా ఆడాడు. Like over the years, నటరాజన్ ఈజ్ ఎక్సలెంట్, has been their mainstay అన్నమాట కమిన్స్ తో పాటు for like last 2 seasons కి. I think they will miss నటరాజన్. They couldn't get that prize. షమి ముందు వచ్చేయడం తీసుకున్నారో, లేకపోతే ఐ డోంట్ నో హౌ డిడ్ దే మిస్ దట్ ప్లాయ్ ఆఫ్ నటరాజన్ తీసుకోపోవడం. అంటే షమియా నటరాజన్ అంటే వాళ్ళకి నటరాజనే బెటర్ ఏమో నన్ను అడిగితే. నాట్ బై స్కిల్ బేస్డ్ కంపారిజన్ కాదు, షమికి నటరాజన్ కి ఫ్రాంచైజీ They బ్యాక్వర్డ్స్ need చెప్తే నటరాజన్ బెటర్ కానీ ఆప్షన్. నీకు చెప్పాను గుర్తున్నా, I think SRH's identity is, hey, we will score more than you. That's it. We will make sure that you score lesser than us. It's not like మేము ఎందుకంటే వాళ్ళు లాస్ట్ సీజన్ లో కూడా ఓడిపోయిన మ్యాచెస్ అన్ని లో స్కోరింగ్ మ్యాచెస్, 160 170 చేసి లైక్, బట్ 260 270 ఈజీగా కొడతారు వాళ్ళు. సో వాళ్ళ మైండ్ సెట్ అది ఉన్నప్పుడు ఐ థింక్ హర్షల్ పటేల్ నువ్వు చెప్పినట్టు కైండ్ ఆఫ్ ఫిట్స్ దేర్ బిల్. అరే స్లోవర్ బాల్ చేసి 6 కొట్టడం తగ్గిస్తాడు. He'll not get you wickets, but at the same time will not let you score too many boundaries at will. So if that is their mindset, and they're I think sorted pretty well. Mohammad Shami again at the top of the order is more effective than Bhuvneshwar Kumar in the current situation, and not overall, but in the current situation. So yeah, I think they are okay sorted. So yeah, amongst the teams that feel really rounded for me. So if that SRH is done and RCB is done, now we can probably go to Delhi Capitals and గ్రంథి మామ because కాదు. ఓకే ఓకే, లెట్స్ టాక్ గ్రంథి అబౌట్ గ్రంథి మామ టీం చాలా యాక్టివ్ గా ఇవాళ చాలా బిట్స్ చేశారు వాళ్ళు. యాక్చువల్లీ దే ఆర్ వెరీ యాక్టివ్ ఆల్ త్రూ ది వెల్. ఆఫ్ కోర్స్ డబ్బులు కూడా ఉన్నాయి. మన yeah, ట్విట్టర్ ఎక్స్ లోన మాస్టర్ మైండ్ అని చాలా కామెడీ చేశారు. ఎందుకంటే హీ వాజ్ దే టు రేస్డ్ ప్రైసెస్ ఆఫ్ బోత్ శ్రేయస్ అయ్యర్ అండ్ రిషబ్ పంత్. okay. ఆబ్వియస్లీ వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు చేశారు. సో మోర్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ స్ట్రాటజీ అనుకుంటాను. నేను అదే అంటే ట్విట్టర్ లో మటుకు, ఎందుకంటే హిస్టారికల్ గా కిరణ్ కుమార్ గ్రంథి హెస్ బీన్ నోన్ టు మేక్ పూర్ చాయిసెస్ ఫర్ ఢిల్లీ అనమాట. దేర్ వర్ కపుల్ ఆఫ్ 2 seasons వేర్ ఎంటైర్ స్క్వాడ్ వాజ్ రీవాంప్ బికాస్ దే బాట్ సమ్ రియలీ ఆడ్ ప్లేయర్స్. బట్ ఈసారి మంచి బట్ ఓవరాల్ టీమ్ కి వస్తే మాత్రం గుడ్ బౌలింగ్ అటాక్ పిక్ చేశారు ఆల్రెడీ. అక్షర్, కుల్దీప్, మిత్ స్టార్క్, నటరాజన్, మోహిత్ శర్మ, గుడ్ మంచి మంచి బౌలింగ్ అటాక్ ఉంది. అంటే బౌలింగ్ అటాక్ సార్టెడ్ నన్ను అడిగితే, టు బి వెరీ ఆనెస్ట్. బ్యాటింగ్ వైజ్ ఆల్సో దే ఆర్ దేర్, బట్ అంటే యు నెవర్ నో. హ్యారీ బ్రూక్ కెన్ అగైన్, హిస్ దట్ మ్యాచ్ విన్నర్. ఒక్క రోజు ఏదో వచ్చి హిల్ హిట్ లైక్ క్రేజీ. ట్రిస్టన్ స్టబ్స్ ఆల్సో ఇస్ సాలిడ్ ప్లేయర్. అంటే హీ హెస్ గ్రోన్ ఇన్ టు అ వెరీ సాలిడ్ ప్లేయర్ ఐ వుడ్ సే. బట్ తర్వాత కేఎల్ రాహుల్ అగైన్, యు నో ది కైండ్ ఆఫ్ కేఎల్ రాహుల్ కెప్టెన్ కమోడిటీ అనుకొని వదిలేద్దాం, ఎక్కువ మాట్లాడకుండా. కెప్టెన్ ఇప్పుడు కీపర్, కెప్టెన్ అనుకొని వదిలేస్తే కూడా కేఎల్ రాహుల్ ని, వాళ్ళకి ఐ డోంట్ నో, హ్యారీ బ్రోక్, జేక్ ఫ్రేజర్ మెగర్క్, ఓకే 9 crores అంటే పీపుల్ థాట్ దట్ చాలా ఎక్కువకి వెళ్ళిపోతాడేమో అనుకుని. I thought he'll go for much. In fact, he was RTM చేశారు అనుకుంటున్నాను కదా అడిగి. It was not even a straight way. So అందుకనే వాళ్ళకి ఉన్నది, బట్ నాట్ ఏ కాన్ఫిడెంట్ బ్యాటింగ్ టీమ్, బ్యాటింగ్ కంటింజెంట్ అనిపిస్తుంది. And I think this season they'll probably make sure that they send Akshar Patel up the order. He's been number 4 అలా wasted at 7. అక్షర్ పటేల్ అప్ ద ఆర్డర్ అన్నది ఇప్పుడు ప్రాబ్లం కాదు. అక్షర్ పటేల్ ఎక్కడైనా పంపించుకోండి. లీవింగ్ అక్షర్ పటేల్
డూ దే హ్యావ్ ఎ గుడ్ స్క్వాడ్ అన్నది, అంటే అక్షర్ పటేల్ బ్యాటింగ్ పరంగా అయితే లేదు. ఆబ్వియస్లీ కేఎల్ రాహుల్ విల్ ఓపెన్ విత్ జేక్ ఫ్రేజర్, మెగర్క్. వన్ డౌన్, టూ డౌన్ ఐఎమ్ నాట్ షూర్. తర్వాత క్రిస్టన్ స్టబ్స్ అండ్ హ్యారీ బ్రూక్ అండ్ ఆర్ దేర్. దాని తర్వాత అందరూ స్టబ్స్, హ్యారీ బ్రూక్, అభిషేక్ పొరేల్. దెన్ దే ఆర్ బిగ్ ఆన్ అభిషేక్ పురేల్. అభిషేక్ పురేల్ బట్ వన్ డౌన్ పంపిస్తారు వాళ్ళు కానీ మామూలు. కేఎల్ ఆడి కీపింగ్ చేస్తే ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ అభిషేక్ పరల్ ఫిట్స్ ఇన్ టు ద they'll లెవెన్, టు have బి ఆనెస్ట్. space. ఎందుకంటే సమీర్ రిజ్వీ కూడా ఉన్నాడు వాళ్ళకి. సమీర్ రిజ్వీ వాట్ ఐఎమ్ లైక్ సర్ప్రైజ్డ్ వాస్ 95 lakhs కి ఎలా వదిలేసింది సిఎస్కి అనేసి. ప్రాబ్లీ దే థాట్ 8 crores కొన్నారు కదా లాస్ట్ టైం, 7.5 అవును. crores ఎంతో మినీ ఆప్షన్ లో. 95 lakhs కిల్లర్ డీల్ ఎందుకు వదిలేసారు తెలియదు. మైట్ బి దే థాట్ దట్ అంతే మనకి వాల్యూ ఇంక లేదు అనేసి. అశుతోష్ శర్మ గుడ్ బై. సో ఉన్నది బట్ లేదు. సో ఐఎమ్ సమ్వేర్ ఆన్ ద గోడ మీద పిల్లిలాగా అనమాట. ఇటైనా పడచ్చు, అటైనా పడచ్చు. సో ఐఎమ్ నాట్ కానీ షూర్. వాళ్ళ 16 overs లుక్ సాలిడ్ కదా. నట్టు, మోహిత్ శర్మ, మిచెల్ స్టార్క్ అండ్ కుల్దీప్ యాదవ్. సో ఆ 16 overs లుక్స్ రియలీ సాలిడ్. ఓన్లీ Even థింగ్ ఇట్ విల్ కమ్ డౌన్ టు Aksar is also అక్షర్ 4 solid. ఆల్సో. Like literally 20 overs they have. సాలిడ్ బౌలింగ్, బట్ ఏదో రోజు బ్యాటింగ్ వస్తే ఫస్ట్ కష్టం కదా. అవునవును, దొరికిపోతే కరెక్ట్. తొందరగా అంటే దిస్ ఇస్ కేఎల్ రాహుల్స్ లాస్ట్ ఛాన్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఎస్ లీడర్ మెటీరియల్. దీని తర్వాత ఇఫ్ ఫస్ట్ సీజన్ లోనే ఇది సరిగ్గా ఆడలేదంటే ఐ డోంట్ థింక్ డీసీ ఇస్ గోనా థింక్ ట్వైస్ టు లెట్ హిమ్ గో అండ్ లుక్ ఫర్ సమ్ అదర్ కెప్టెన్ ఎల్స్వేర్. బై ద ఎండ్ And ఆఫ్ దిస్ సీజన్ విల్ బి 35 కదా. సో నాకొక థియరీ ఉంది. I have a feeling they'll make Aksar the captain and not KL. ఓకే, చూద్దాం. Yeah. you'll have to wait and watch. లెట్స్ మేక్ ఎ Let's see రీల్ how అవుట్ this. ఆఫ్ ఇట్. ఓ Yeah. రీల్ చేద్దాం If దీనిలోంచి. this comes true, Once okay. ఆ రోజే చెప్పిన వంశీ పంచాంగ శ్రవణం, పంచాంగాన్ని తగ్గట్టుగా చెప్పాడు. Gan, I think it makes sense for them if they intended to make Akshar as the captain to have announced before the auction so that he sits with the Okay. And mindset of okay. ideas and all, help them Okay. decide what it is. ఎక్సి అందరూ కొత్త వాళ్ళేనబ్బా. సో వేణుగోపాలరావు, మునాఫ్ పటేల్, విజయ్ భారద్వాజ్ ఎందుకులే డీసీ Hemant గురించి అవన్నీ Malani, ఎందుకు కానీ వాళ్ళు బ్యాటింగ్ వైజ్ దే ఆర్ స్టిల్ సమ్వేర్ నాట్ దేర్ అనిపిస్తుంది. చూద్దాం వాట్ ఈస్ అవును. Yeah, మూవింగ్ ఫ్రమ్ ఢిల్లీ టు ముంబైయా. Hey, Mumbai చూసేద్దాం. me team. He'll come last. He'll come last ఎందుకంటే ఆల్రెడీ 44 minutes అది వెళ్ళిపోతుంది. ఎంత చెప్పినా సన్ రైజర్స్ ఇన్ ద ఈస్ట్ లాగా సిఎస్కే ఏంటి చెప్పాలి. అదే. Okay. సో ముంబై ఇండియన్స్ కి వస్తే నాకు అయితే యాజ్ అన్ బిఫోర్ ది ఆప్షన్ ఉన్న ఫీలింగ్ ఇప్పుడు కూడా ఉంది. ఐఎమ్ నాట్ రియలీ కన్విన్స్డ్ దట్ దేవ్ ఇంప్రూవ్డ్ డ్రాస్టికలీ ఇన్ ద ఆప్షన్ అనేసి. ఓన్లీ థింగ్ దట్ ఐ వాస్ ద లిటిల్ ఓడి అమ్మాయిలకి ఇద్దరు వచ్చారనింది ఏంటంటే ట్రెంట్ బోల్ట్ గెటింగ్ పిక్డ్. నాకైతే ఫెల్ట్ ఓడి అమ్మాయిలకి వెళ్ళిపోయాడా అనేసి. ఎందుకంటే I wouldn't want to face 8 overs of Trent Bolt and Jasprit Bumrah. Trent Bolt can give you runs at some point, but you still don't want to face Trent Bolt and Jasprit Bumrah as an opening spell in a T20 chase alantivi. So that is the only thing that I thought they did really well. But apart from that, they already had a decent team, and Tilak Verma is starting to prove his potential. 8 crores adikante. Now, if Tilak Sharma had come into the, he would have probably got as good a prize as Wing. చిన్న కరెక్షన్, దే డోంట్ హ్యావ్ ఎ టీమ్, దే ఓన్లీ 9 players. కాదు, ఇంకా ఆ 9 పాయింట్ కే రావాలి. చెప్పు. సో ఆప్షన్ లోని ఫస్ట్ 2 hours నేను ఐ ఫర్గాట్ దట్ ముంబై వాస్ ఇన్ ది ఆప్షన్. దే డిడ్ నాట్ ఈవెన్ బిడ్. ఫస్ట్ బై వాజ్ ట్రెంట్ బోల్ట్. దెన్ ఓకే కొన్నారు సాలిడ్ గా కొన్నారు అనుకున్నాను. కెమెరా యాంగిల్ లోనే ఓన్లీ మహిళా జయవర్ధన అండ్ ఆకాష్ అంబానీ అండ్ నీతా అంబానీ వాజ్ దేర్. ఆ పక్కన పొలాడ్ ఉన్నాడు. అంటే అది తిప్పడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే బిట్ చేయడం. పొలాడ్ ఉన్నాడు ఏంటి, మన పొద్దు నుంచి చూడలేదు ఏంటి అన్నాడు, మధ్యాహ్నం నుంచి చూడలేదు అని అనుకున్నాను. బట్ ఏంటంటే వాళ్ళకి ఇంకా టీం లేదు. డే 1 లో వాళ్ళ గురించి రివ్యూ చేయడానికి ఐ థింక్ వాళ్ళు బైస్ కూడా ఐ థింక్ 3 or 4 కదా కొన్నారు. అందులో కరణ్ శర్మ, మన స్టాండర్డ్ ఐపీఎల్ విన్నర్ కరణ్ శర్మ గారు కూడా ఉన్నారు. చావ్లాని కొనలేదు పాపం. చావ్లా అన్సోల్డ్, వన్ ఆఫ్ ద అన్క్యాప్డ్ ప్లేయర్, అన్సోల్డ్. కానీ ఆన్ దట్ నోట్ వాళ్ళకి ఇంకా టీమే లేదు. ఎలా కొంటారు నాకు అర్థం కావట్లేదు. దే హ్యావ్ 26 crores లెఫ్ట్.
ఐ అరే గాని నువ్వు ఇప్పుడు ఆలోచిస్తే కూడా వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ లో ఓపెనర్ ఒకటి కావాలి. అది ఒకటి పెండింగ్. ఓకే, రోహిత్ శర్మ ఓపెన్ చేస్తాడు, 1 డౌన్ సూర్యకుమార్ యాదవ్ వస్తాడు, ఆర్ లేకపోతే తిలక్ వర్మ వస్తాడు, 2 డౌన్ సూర్యకుమార్ యాదవ్ వస్తాడు, 3 డౌన్ ఈడు వస్తాడు హార్దిక్ పాండ్యా. ఇంక బౌలింగ్ లో జస్ప్రీత్ ఉన్నాడు, ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. సో ఇట్ ఇస్ బేసిక్లీ ఫిట్టింగ్ ఇన్ విత్ ప్లేయర్స్ హూ కెన్ డూ దేర్ మినిమం రోల్స్. కరణ్ శర్మ ఉన్నాడు, కీపింగ్ కీపర్ ఈడు కాదు. See, రాబిన్ మిన్స్ అని అవునా కొన్నాడట వికెట్ కీపర్. బట్ Robin Mins has a story. He's a Jharkhand player who Dhoni has promised his dad that we will bid for him. And CSK అందుకే బిడ్ స్టార్ట్ చేశారు వాళ్ళ గురించి. It happened last ఓకే year also, but he got injured in a bike accident అన్నమాట. But he's not their ఓకే main keeper. To be honest, any team won't go for a main keeper అలా అన్నమాట. కానీ నేనైతే ఇంకా 9 players ఉన్నారు, బట్ దే స్టిల్ హ్యావ్ డీసెంట్ పర్స్ ఆఫ్ 26 crores అండ్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేయర్స్ దట్ దే కెన్ బై టుమారో వితౌట్ మచ్ ఎక్స్పెండిచర్ ఐ థింక్. సో స్టార్ స్టడెడ్ గా ఉండదు అంతే. లేదు, దేర్ ఆర్ స్టిల్ స్టార్ ప్లేయర్స్ లెఫ్ట్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. దే కెన్ స్టిల్ గెట్ అ సాలిడ్ 11. ఎందుకంటే దే ఆర్ అందుకే ఆల్రెడీ keepers స్టార్ స్టడెడ్ విత్ ఇండియన్ స్టార్స్ రా ఇక్కడ అసలు. యూ థింక్ ఆఫ్ ఇట్. అరే నువ్వు T20 ఇండియన్ T20 టీమ్ వితౌట్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు చెప్పరా నువ్వు. నేను Then you cannot కాదనుకోలేదు. say it. Then you cannot say this is not star studded, and this is overly star studded already. అంటే వాళ్ళు స్టార్ స్టడెడ్ ఎలా ఉంటది అని అంటే 8 out of 11 ప్లేయర్స్ విల్ బి స్టార్ స్టడెడ్. దట్స్ అది ఇంకా పాసిబుల్ అని నేను అంటున్నాను. నేను ఏమంటానంటే అది ఇంకా పాసిబుల్ బికాస్ దే స్టిల్ హ్యావ్ అ డీసెంట్ పర్స్. ఓవర్సీస్ ఓన్లీ ట్రెంట్ బోల్ట్ ఒక్కడే ఉన్నాడు. ఇంకా దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ టు మేక్ దిస్ అ ప్రాపర్. ఎవరున్నారు కొనడానికి అంటే చాలా మంది random గా ఉన్నారు. ఐ కెన్ డివాల్డ్ బ్రేవిస్ ఉన్నాడు ఇంకా, స్టిల్ హీస్ ఇన్ ది ఆప్షన్. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లేయర్స్. ఐమ్ టెల్లింగ్ యూ. నేను అంటే ఇప్పుడు నేను సడన్ గా పేర్లు చెప్పాలంటే ఉండు చెప్తాను. Divaldi Bryce is that Kutti AB de Villiers. బేబీ AB de Villiers. Okay. Right. But yeah, I think if we talk tomorrow, it makes more sense. To be honest, it actually. మూవ్ అవుట్ ఆఫ్ ముంబై ఇండియన్స్. Yeah. Now Gujarat Titans. So Gujarat Titans, I think the first two marquee sets lo, I think they did really well. They got a lot of good buys in that initial two. Josh Butler వచ్చాడు, and they సిరాజ్ Rabada, Prasidh Krishna కూడా వచ్చాడు. Bowling sorted. Typical good overseas bowlers, one good overseas fast bowler, two good Indian fast bowlers. So that way they are. Rashid Khan ఉన్నాడు. అది చెప్తున్నా, bowling sorted, including Rahul Tewatia at 5 అనుకుంటే. Might be they would require one more good spinner emo, which they don't have. They would have definitely done an RTM if CSK had only bid 8 crores for Noor Ahmed. డెఫినెట్ గా 8 crores అంటే వాళ్ళు ఇచ్చేసి ఉంటారు. వాళ్ళు దట్స్ అ రియలీ గుడ్ 10 crore చెప్పడం సిఎస్కే కొంచెం లాస్ అయినా ఐ థింక్ ఇట్ వాజ్ అ గుడ్ డెసిషన్ టు గో 10. 9 కూడా చెప్పు వాళ్ళు 9 చెప్పుంటే కూడా దే వుడ్ హావ్ టెంప్టెడ్ టు మ్యాచ్ ఇట్ అనిపిస్తుంది నాకు. బట్ ఐ థింక్ లాస్ట్ మినిట్ లో స్టీఫెన్ ఫ్లెమింగ్ రైట్ సైడ్ అటు కూర్చున్నాడు, ఆడు పేరు ఏంటో మర్చిపోయాను. ఆడు హీ లుక్డ్ ఎట్ వాళ్ళ పర్సన్, దెన్ కాశీ కాదు, ది అదర్ సైడ్ సుందర్ రామన్ అనుకుంటాను. సుందర్ రామన్. సో హీ సా దేర్ పర్సన్ సెట్ 10 చెప్పేద్దాం అనే డిస్కషన్ వాస్ క్లియర్లీ సీ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ అక్కడ. I think 10 was a very good decision. ఎందుకంటే these guys would have been overly strong if Noor Ahmed had joined them. Mathematically they've killed that bid demo. Noor Ahmed ఉండుంటే I think they are up and there in terms of it's the bowling squad లాగా ఉండేది. Rashid and Noor Ahmed of 8 hours, Rabada of 4 hours, DSP Siraj, Prasidh Krishna of another 8 hours. 8 hours 20 hours started అక్కడ. అంటే give them all 4. They picked Manav Sudhar, who is like a good right hand finger spinner, off spinner anamata. Coming up the ranks, people are looking up to him in all the domestic circuit. So their batting కొంచెం అంటే ఓపెనింగ్ శుభ్మన్ గిల్, జాస్బీ, 1 down సాయి సుదర్శన్ వస్తాడు. తర్వాత మధ్యలో ఒక ఇద్దరుని దే నీడ్ టు బై. అనుజ్ రావత్ ఐ డోంట్ థింక్ దే విల్ ప్లే ఇన్ ద ఫస్ట్ 11. అంటే ఆప్షన్ లేదు, ఆడాలి కదా. యూ డోంట్ హ్యావ్, నువ్వు అనుజ్ రావత్ ఆడకు.
కొంటారు అంటున్నాను నేను. అదే అంటున్నాను, ఇంకా ఇద్దరు ప్రాపర్ గా కొంటారు. ఇఫ్ ఇండియన్ నాట్ దెన్ ఇండియన్ ప్లేయర్స్ ఆడాలి అంటున్నా. లేకపోతే వాళ్ళకి పైన ఆడడానికి బికాస్ రబాడా, జాస్బీ, రాషిద్ ఆర్ ద 3 ఓవర్సీస్ కదా. ఓన్లీ 1 ఓవర్సీసే ఆడగలరు మళ్ళీ. సో అందుకనే దే హ్యావ్ టు ఫిట్ ఇన్ ఇండియన్ బ్యాట్స్మెన్ అట్ ద టాప్ అంటున్నా. కానీ ఇక్కడే ఐ నో వీ హావ్ నాట్ స్పోకెన్ అబౌట్ సిఎస్కే, బట్ టు బి ఆనెస్ట్ విజయ్ శంకర్ ని వై డెంట్ గుజరాత్ బెడ్ ఫర్ హిమ్? బికాస్ హీ హస్ డన్ వెల్ యాజ్ అ వన్ డౌన్ ప్లేయర్. హీ హస్ డన్ వెల్ ఫర్ గుజరాత్. యా, ఐ అంటే విత్ ద డెంట్ నో ఫస్ట్ వై దే టెస్ట్ దే డిడ్. వుడ్ హావ్ వాంట్ టు హ్యాపీలీ గాన్. ఎందుకు వెళ్ళలేదు మరి తెలియదు. అదే అదే నాకు అనిపిస్తుంది, అదే ఎందుకు బెట్ చేయలేదు అనిపిస్తుంది. Yeah. Their batting Yeah. is not up still there. అవును Shahrukh Khan, అవును Rahul Tewatia, Josh B, Sai Unnaru. They are there. I think one good middle order మిడిల్ batsman, ఆర్డర్ either a బ్యాటర్ foreigner or an Indian, ఉండాలి వాళ్ళకి. Yeah, అవును. yeah, correct. Bowling is sorted. But they also have the cap. కొంచెం they can actually spend ఇంకా 17.5 ఉంది, so they can 17.5. go for 2 big players ఒక 6-7 crores కి and get somebody that will suit their ఇది. And they also have a team which is already 14 players ఉన్నారు. So matter of 4 players కదా, 4 players with 17 crore purse they can definitely get something going. అదే, so that leaves us with 2 more teams. ఢిల్లీ అయిపోయింది, కేకేఆర్ అయిపోయింది, ఎల్ఎస్జీ అయిపోయింది, పంజాబ్ అయిపోయింది, సన్ రైజర్స్. సో Rajasthan దట్ Royals లీవ్స్ and CSK. రాజస్థాన్ రాయల్స్ అండ్ సిఎస్కే. సో రాజస్థాన్ రాయల్స్ వీళ్ళు కూడా ఐ మీన్ దే నాకు ఏం చెప్పేదో తెలియలేదు యాక్చువల్లీ రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే బాగానే ఉన్నారు, కానీ వీళ్ళు విన్ అవుతారా అంటే నువ్వు అడుగుతున్నట్టు అదే విల్ దే క్వాలిఫై అంటే ఐఎమ్ స్టిల్ నాట్ కాన్ఫిడెంట్ ఈ పర్టికులర్ సెటప్ ని చూస్తే. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ ఆన్ పేపర్ లుక్స్ గుడ్, బట్ అగైన్ విల్ ఆల్ ఆఫ్ దమ్ ప్లే అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే జాఫ్రా ఆర్చర్ ఉన్నాడు, తీక్షణ ఉన్నాడు, హస్రంగా ఉన్నాడు, దెన్ యూ హ్యావ్ సందీప్ శర్మ ఆల్సో. సో ఐ థింక్ వంశీ కాల్ వచ్చిందా? లేదు లేదు లేదు, Okay. కొంచెం Your video బ్యాటరీ turned off a little. Okay. ఇప్పుడు 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 okay, వినోదా? ఇప్పుడు okay. ఇప్పుడు ఓకే okay. ఓకే Yeah. See, I think their batting is sorted, Karthik. నన్ను అడిగితే Hmm. batting they are up and there. Hmm. Jaiswal, Samson, Hetmeyer, Jurel, Parag, పరాగ్. right? They don't have a number 6. మధ్యలో 6 కి they really don't have a answer currently, right? So that is there. Bowling లో I think Sandeep Sharma, Jofra Archer, Manindo Hasaranga are decent decent good 3 bowlers. వాళ్ళ దానికి if they play Manindo Hasaranga, Deekshana, Archer, Sandeep Sharma కదా, right? I think on the top only Hetmeyer Nadal in this thing, because their ఓవర్సీస్. Indian core is amazing. All retention Hmm. strategy కూడా Indian core. So Hmm. that's the reason they have built up like that. So they are there. I think నేను రైట్ ఆఫ్ అయితే చేయను. They are there. They require వాళ్ళకి 17 crores పర్స్ ఉంది, మర్చిపోకూడదు. అవును. So they one I good think 2 picks. వీళ్ళకి because of their recent అంటే association with him, Rahane would do well for them if he goes back to them. నువ్వు చెప్తున్నావు చూడ, వన్ ప్లేయర్ హూ కెన్ ప్లే దట్ ఇన్నింగ్స్ ఆఫ్ ఐ విల్ నాట్ స్కోర్ బట్ ఐ విల్ ప్లే ద 120 స్ట్రైక్ రేట్ ప్లే అరౌండ్ మీ అనేది. I think Rahane will fit into them quite well. Just for అంటే he's already played with that setup and Dravid is back, so they've done well with Dravid కదా ఒకసారి with Rahane's captaincy back then. Very long back, I think Rahane played for Rajasthan Royals. I think he played in his prime అనుకుంటాలే. But yeah, they అంటే require. But they I want think somebody they don't. substantial around. They require Or- all-rounder. ఆల్రౌండర్ కూడా నాకు మేబీ పాసిబుల్ నువ్వు చెప్తుంది, బట్ నాకు ఆలోచిస్తే సంబడి లైక్ కేన్ విలియమ్సన్ ఆర్ రహానే విల్ సూట్ దేర్ సెటప్ క్వైట్ వెల్ టు స్టెబిలైజ్ దట్. ఎందుకంటే ఎవ్రీబడి హిట్ ఆర్ మిస్ టైప్స్ ఆఫ్ ప్లేయర్. సంజు శాంసన్ కొడితే 100-0 మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది. యశస్వి జైస్వాల్ ఆల్సో కెన్ గో, కొంచెం ఫస్ట్ 6 overs లో బాల్తో ఉంటే హీ ఓవర్ డస్ సమ్ టైమ్ ఏమో అనిపిస్తూ ఉంటుంది నాకు. రియాన్ పరాగ్ ఆల్సో సంబడి సిమిలర్. Definitely, they need a slot there in between. Number 3, number 4 కావాలి who could steer the innings clear. Stare the innings. You know who would be perfect fit for them? Nitish Hmm. Rana, I feel. Possible. One down, Nitish Rana. solid player. అదే బట్ యా, సో దెర్ ఆర్ ఆప్షన్స్. అండ్ సో యా, ఇది వీళ్ళు కూడా ఐ థింక్ దే లుక్ గుడ్, బట్ అగైన్ నాట్ ఫుల్లీ రౌండెడ్ అట్లీస్ట్ ఫర్ నౌ టు నేమ్ అవుట్ Like ప్లేయింగ్ one 11. slot, they are one slot away from being a good team. That is number 4 or number 3.
Number 3. నన్ను అంటే అడిగితే 2 అంటాను నేను అడిగితే 2 అంటాను. ఐ థింక్ నువ్వు చెప్పినట్టు 4 ఒకటి, దెన్ దే హ్యావ్ నీడ్ టు హ్యావ్ అన్ ఆల్రౌండర్. నువ్వు చెప్పినట్టు దే హ్యావ్ ద సేమ్ ప్రాబ్లమ్ ఆఫ్ 6 బ్యాట్స్మెన్ 5 బౌలర్స్ రైట్ నౌ. Riyan Parag can bowl. It's not like he cannot bowl anything, but you would want to have one more. మనం అప్పుడు Kyle Myers sort of a player who can fit in if you need it. Or see, actually for them, Makram would have been a good option. ఆ number 4 లో వచ్చి ఆడడానికి or something like that. But anyway, they did not get him. So yeah, we will have to wait and watch who they go for. Yeah. Yeah. So then finally we are at the almost 1 hour mark with and I know I'll have to edit a little bit ఎందుకంటే మధ్యలో we had some ఇది. So we close it off with CSK. I am baffled that we were able to get Tripathi, Rahul Tripathi, 3.4. Rachin Ravindra and Devon Conway for a total of 13 crores అనేది I am still shocked. ఎందుకంటే I was thinking Rachin Ravindra itself will cost us about 13 crores ఏమో. Devon Conway will go for at least 10-11 crores ఏమో అనుకున్నాను. In fact, Devon Conway was amongst one of our ఇది కూడా కదా టాప్ 3 మోస్ట్ స్పెంట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అనే దాంట్లో we were putting him on. So I am surprised, but అందుకే I put that question in our chart whether people look అంటే don't look at New Zealand players too seriously and CSK is taking advantage of that time అనేసి. ఎందుకంటే మైట్ సో అట్ ఇంటర్నేషనల్ సీన్ లో దే ఆర్ నాట్ వెరీ ఎక్స్ప్లోజివ్ కదా, సో అందుకే అయి ఉండొచ్చు. దట్స్ వాట్ వి వర్ డిస్కసింగ్. అంటే నాకు జనరల్ వాట్ మెంటాలిటీ సర్ప్రైజెస్ మీ ఇస్ I can even understand Rachin Ravindra not going for a prize. Okay, Devon Conway won you a finals recently, ఒక 2 years back. వాడు స్టార్ట్ ఆ చేస్ లో అహ్మదాబాద్ చేజ్ అగైన్స్ గుజరాత్ టైటన్స్ ఆడు ఇచ్చింది. A team like RCB నాకు తెలిసి Devon Conway is a perfect suit for a ground like Chinnaswamy to score runs where there are gaps ఉండడము అవన్నీ. I don't know how they didn't feel like even bidding for him. But I'm happy as a supporter of CSK that hey, we were able to find that at such cheap prices and I say. దే ఆర్ ఆల్ కానీ స్టీల్ బై. నన్ను అడిగితే I'll just add one more. Exactly. Vijay Shankar ని కూడా యాడ్ చేస్తే లైక్ రాహుల్ త్రిపాఠి 3.4 ఐ వాజ్ లైక్ అంటే మిగతా వాళ్ళు పడుకున్నారు, అసలు పేరు వినలేదా అనిపించింది అసలు నాకు. ఐ థాట్ ఈల్ ఈజీలీ క్రాస్ 10 crores. Yeah. అంటే ఒక్క థింగ్ దట్ ప్లేడ్ అగేన్స్ట్ రాహుల్ త్రిపాఠి లాస్ట్ ఇయర్ వాస్ లాస్ట్ ఇయర్ he did not get a chance to play because of the SRH batting lineup. SRH బ్యాటింగ్ లైనప్ కరెక్ట్. He did not get a chance. So మళ్ళీ ఐ థింక్ రీసెన్సీ బయాస్ లో వెళ్ళారా ఏంటో తెలియదు కానీ బట్ ఐ వాస్ లైక్ ఓకే రాహుల్ త్రిపాఠి లేకపోయినా పర్లేదు వి విల్ హ్యావ్ రహానే అనేసి నా మైండ్ ఫిక్స్ అయిపోయాడు. నేను మరీ 3 crores కి ఇట్లా వచ్చేస్తే ఇంక రహానే పాపం అన్నట్టు నాకు అనిపించింది. And I'll They'll tell you still something, pick this is Rahane. not this year, just this year. Rahul Tripathi is going to stay with CSK for like, I think, next 6 to 8 years. Dhoni or whoever wants to groom him can groom him into a solid player for India also. అవును. అంటే లాంగ్ టర్మ్ థింకింగ్ చూస్తే See, batting wise, coming back kada, batting wise, I think they are sorted. Like you have options. You are spoiled for options. అవును. Rutu, Conway, Rahul Tripathi, Dubey, Jaddu, Dhoni, or like you can play Vijay Shankar. If Conway is not going great, or if they don't want to pick Conway, then Rachin Ravindra is anyways there kada. I think the top 7 is like clear and high end clear anamata. So that is there. Bowling wise, Chepauk lo, I am like Jaddu, Noor, and నువ్వు Ashwin bowling of 12 overs is like a అవును. spin choke block. యాక్చువల్లీ టోటలీ దిస్ ఇస్ దట్ వెరీ కేకేఆర్ సార్ట్ ఆఫ్. ఇన్ఫాక్ట్ నువ్వు లాస్ట్ ఇయర్ స్క్వాడ్ తీసుకో, ఈ ఇయర్ స్క్వాడ్ తీసుకుంటే దే జస్ట్ బెటర్డ్ వాట్ దే హ్యాడ్. తీక్షణ ఒక మిస్ట్రీ స్పిన్నర్ తీసి నూర్ అహ్మద్ తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ ది ట్రబుల్ ఆఫ్ ఎయిదర్ ప్లేయింగ్ ఓన్లీ ఫిజ్ ఆర్ పతిరానా. ఇంజరీ ఒకటి ఉండింది బట్ వీ హ్యాడ్ దట్ కన్ఫ్యూజన్ ఆఫ్ హూ టు చూస్. సో నౌ ఖలీల్ అహ్మద్ కమింగ్ ఇన్ రూల్స్ అవుట్ ఆ ఫిజ్ అవసరం లేదు, వీ కెన్ స్టార్ట్ అవర్ ఇది అనేసి. And also Khalil Ahmed is an upgrade to Mukesh Chakrabarti Chowdhury అని ఒకటి ఉండేవాడు, Chowdhury. So it's an upgrade to that. So all that said and done, there are a lot of positivities to look at, but the other teams are also good. It's not like it's a easy cakewalk for CSK anymore NSC. So I think much like we spoke, KKR is using the same strategy that CSK did kada. So much like how we spent for Deepak Chahar last time for 14 crores ఇచ్చాను తీసుకొచ్చాము, this time Venkateshwar had that
ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఐ వాంట్ లైక్ మై పర్సనల్ ఫీలింగ్ ఒక్క ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ హూ కెన్ బ్యాకప్ పతిరన్న ఇస్ వాట్ వీఆర్ మిస్సింగ్. దట్ విల్ బి అ మైనస్ ఫర్ అస్ నన్ను Hmm. అడిగితే. సో బికాస్ పతిరన్న ఇంజరీ కన్సర్న్స్ ఆర్ దేర్, రైట్? సో పతిరన్న ఆడకపోతే దెన్ హూ ఇస్ ద ఖలీల్ అహ్మద్ ఇస్ దేర్ బట్ బ్యాకప్ విల్ ఫెల్ ఫ్లాట్. బికాస్ ఎందుకంటే విల్ రూర్కే మొన్న న్యూజిలాండ్ టెస్ట్ ఆడాడు కదా, విల్ రూర్కే అనుకుంటా వాడి పేరు. ఆ ప్రొనౌన్సియేషన్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ కరెక్ట్ గా చెప్పట్లేదు నేను. దే మైట్ పిక్ హిమ్ ఆల్సో ఫర్ బ్యాకప్ న్యూజిలాండ్ అగైన్, రైట్? సో దే విల్ పిక్ సంబడి ఆన్ దట్ లైన్స్ as a backup for పతిరానా అనమాట. బికాస్ బౌలింగ్ సార్టెడ్, ఖలీల్ నూర్ ఐ థింక్ 11 సార్టెడ్ నన్ను అడిగితే. ఖలీల్ నూర్, పతిరానా, అశ్విన్, జడ్డు Jaddu. 5 బౌలర్స్. అండ్ Hmm. రచిన్ ఆల్సో యూ థింక్ హీ విల్ బౌల్ కదా 6 అనుకో. సో ఆన్ ద టాప్ ఇట్ ఈస్ రుతు, రాహుల్, కాన్వే, ధోని, దూబే, రైట్? విజయ్ శంకర్ ఆడితే, అదర్వైజ్ జడేజా. లైక్ ఇట్స్ విజయ్ శంకర్ మైట్ బి యువర్ ఇంపాక్ట్ ప్లేయర్, హూ నోస్? ఎగ్జాక్ట్లీ, they're Yeah, sorted yeah. with impact player included అని చెప్దాం సో అనుకుంటున్నాను. నాకైతే నువ్వు చెప్పినట్టు విజయ్ శంకర్ విల్ డూ ది బద్రీనాథ్ రూల్. అరే వికెట్ పడిందా వెళ్ళు ఉండిపో, ఒక సైడ్ వెళ్ళి, జస్ట్ డోంట్ లెట్ వికెట్స్ డౌన్ అన్నట్టు. సో హీ విల్ బి టోల్డ్ దట్ యువర్ రోల్ ఇస్ టు జస్ట్ బీ ద బద్రీనాథ్ ఆఫ్ ది కరెంట్ స్క్వాడ్ అనేసి. అంటే అండ్ ఎనీబడి దట్స్ సిఎస్కే వే ఆఫ్ ఫంక్షనింగ్ ఫాలో అయ్యి తెలుసుంటే ఐ థింక్ దే నో దట్ ఇట్స్ ఏ గుడ్ టీమ్. బట్ కన్సర్న్స్ ఏంటి అని అంటే, వాట్ ఇఫ్ పతిరానా ఇస్ నాట్ అవైలబుల్, ఈస్ ఇంజర్డ్, రైట్? దెన్ యూ విల్ ఫాల్ ఫ్లాట్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ విల్ హ్యావ్ టు రియలీ లుక్ ఎట్. అండ్ అది హిస్టారికలీ మనకు ఆ ప్రాబ్లం ఉంది. ఒక ఓవర్సీస్ బౌలర్ లేకపోతే ఫాస్ట్ బౌలర్, వీ డోంట్ హ్యావ్ బ్యాకప్, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎక్స్పోజ్డ్. ఓ మార్క్ వెళ్ళిపోయాడు మధ్యలో ఒకసారి, కైలీ జెమిసన్ ఎవరినో తీసుకున్న అలా వాడు రాలేదు. మల్టిపుల్ థింగ్స్ లైక్ దట్ వేర్ వి పిక్డ్ సంబడి హూ వాజ్ నాట్ అవైలబుల్ ఆర్ ఇంజర్డ్. లాస్ట్ టైం కూడా ఎవరో ర్యాండమ్ అంటే ర్యాండమ్ కాదు, తెలియని ఒక బౌలర్ ఆడేము మధ్యలోని. సౌత్ ఆఫ్రికన్ తీసుకొచ్చాము ఒకడిని. సో మైట్ బి ఇంకా ఉన్నారు కదా, జరాల్ కాట్జియా, ఆండ్రే బర్గర్, వీళ్ళందరూ రావాలి. I think ఒక name that I'd probably try to throw there and will probably work in CSK's favor is Marco Jansen. A tall and he can also bat and ఇది will be a good addition. బట్ యూ డోంట్ రిక్వైర్ హిమ్ ఇన్ సిఎస్కే పిచ్ నన్ను అడిగితే. బౌలింగ్ వైస్ యూ ఎంత వేసినా రాదు. మైట్ బి ముంబై పిచ్ అంటావా ఫర్ ద పేస్ అండ్ బౌన్స్, యూ మైట్ గెట్ ఇట్. బట్ మార్కో ఆన్సర్ ఐ డోంట్. ఐ వాంట్, నన్ను అడిగితే ప్రాపర్ బ్యాకప్ ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ ఉంటే ఎవరైనా దొరికితే, లైక్ కాట్జియా గానీ, ఆండ్రే బర్గర్, లైక్ సంబడి లైక్ దట్. కాట్జియా ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ అ వెరీ గుడ్ బై అనమాట. I would actually say New Zealand Matt Henry is Matt Henry is also ఆల్రెడీ ఆడాడు అనుకుంటా, అన్నట్టున్నాడు సిఎస్కే కి. అవునా? ఓకే, అనుకుంటా. ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్. by the looks of it ఎంత there are ఇంకో 4 players that we can buy, 6 players that we can buy కదా. సో నాకైతే మైండ్ లో వెళ్తుంది ఫ్యాప్, రహానే, శాంట్నర్ అండ్ వన్ మోర్ పేస్ బౌలర్ నువ్వు చెప్పినట్టు. ఇట్ కుడ్ బి ఫిజ్, ఇట్ కుడ్ బి క్వాడ్జియా, పీపుల్ లైక్ దట్. అలాంటి వాళ్ళు ఉంటారు. ఊరికే బోర్ కొట్టిందంటే జేమ్ ఆండర్సన్ పట్టుకొస్తారా అన్నట్టు కూడా డౌట్లు ఉంటాయి అప్పుడప్పుడు నాకు. సో ఇంకా బౌలర్స్ ఐ థింక్ రాలేదు కదా. సో 2 crores ఈచ్, 1.5 2 crores ఐ థింక్. సి ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే, లాట్ ఆఫ్ గుడ్ ప్లేయర్స్ వోంట్ కమాండ్ లాట్ ఆఫ్ మనీ బికాస్ ఆఫ్ ఓవర్ స్పెండ్ దిస్ థింగ్, రైట్? సో దట్ ఈస్ ప్రాబ్లం. బికాస్ అండ్ ఏంటంటే ఫర్ సిఎస్కే నూర్ అహ్మద్ ఫర్ ఎవ్రీబడి ఈజ్ షాక్డ్ అనుకుంటా. నన్ను అడిగితే, అరే అసలు మనకు అసలు మీరు అనుకున్నారా నూర్ అహ్మద్ నన్ను ఏంటి ఎక్కడి నుంచి సడన్ గా తీసుకొచ్చారు అని. సో బట్ సిఎస్కే బీయింగ్ సిఎస్కే వాళ్ళు వేసుకొని వచ్చుంటారు లెక్కలన్నీ, ఇది 10 crores అని. ఎందుకంటే నువ్వు ఆప్షన్ మొత్తం చూస్తే 60 lakhs కి కట్ ఆఫ్. కాశీ ఇస్ లైక్ 60 lakhs, సారీ, నాట్ గివింగ్ 5 lakhs మోర్ ఆల్సో. ఆర్ కట్ ఆఫ్ 60, సో వీఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేసి. అండ్ ఎగ్జార్బిరెంట్ బైస్ అయితే చేయలేదు. కాస్ట్లెస్ట్ ప్లేయర్ ఇస్ 18 crores అంతే. So and that too on a choice that we made. It's not like we were forced to make that 18 crores. Like we got the right set of talent. We didn't pay ఎక్కువ కూడా. రేపు థింగ్స్ డోంట్ వర్క్ దట్ వే కూడా వీఆర్ హ్యాపీ. మాకు మేము ఎందులో అనుకున్నా జరగలేదు అనేసి. సో
it would be a less problem for CSK than LSG or Kings 11 where they like 27 crores తీసుకొని I don't know. It's a pressure on them. నన్ను అడిగితే it's a pressure on the franchises for to do that kind of this thing. So రేపటికి అయితే then you'll have to watch out for RCB, MI because MI doesn't have a team yet, right? RCB because RCB being RCB and fans waiting badly. Already there's a lot of chatter that అరే రాహుల్ తీసుకోలేదు అన్క్యాప్ ప్లేయర్స్ తీసుకోలేదు కన్నడిగా వెళ్ళి బ్రో అని ఆల్రెడీ అడుగుతున్నారు. సో ఐ వన్ మోర్ Yeah, ఇయర్ yeah, సేమ్ yeah. సాగా But ఫోర్త్ but given I mean, if I'm looking at the players that are in the auction tomorrow, Mayank Agarwal, Faf du Plessis, Kane Williamson, Marco Jansen, Daryl Mitchell, Nitish Rana, Krunal Pandya, Washington Sundar, Shardul Thakur, చాలా మంది ఉన్నారు. లైక్ దీపక్ చహర్, జెరాల్డ్ కాట్సే, ఆకాష్ దీప్, తుషార్ దేశ్ పాండే, లాకీ ఫర్గ్యూసన్, భువనేశ్వర్ కుమార్. అంటే లైక్ యూ హ్యావ్ సాలిడ్ ప్లేయర్స్ హుల్ ఫిట్ ఇన్ హుల్ వాక్ ఇన్ అన్ఫార్చునేట్లీ టు ద లెవెల్ ఆఫ్ సంథింగ్ ఎనీ లైక్ టీమ్. అదే వాషింగ్టన్ సుందర్ విల్ గెట్ 6-7 crore కైండ్ ఆఫ్ దిస్ థింగ్ రైట్. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్ సిఎస్కే డింట్ గో ఫర్ అంటే వాషి గురించి వెయిట్ చేయకుండా అశ్వినోస్ తీసుకొని వెళ్ళిపోయారు. సో అదే దట్స్ ఎ బిగ్ యా యూ సర్ప్రైజ్. సో I అదే think ఇట్ కెన్ they were like వర్క్ అవుట్ చాలా ఇన్ యువర్ other ఫేవర్. teams they were like other teams will buy big on him, right? So I think bet big on CSK took advantage of that. మనం ఆప్షన్ డైనమిక్స్ ఆలోచించాం కదా. సో ఐ పర్సనలీ థింక్ సిఎస్కే టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ రచిన్ రవీంద్ర అండ్ డెవాన్ కాన్వే దేరే. ఎందుకంటే ఆ సెట్ లోనే ఈవెన్ మ్యాక్స్వెల్ అండ్ మార్కస్ టాయినస్ తర్వాత దెర్ ఆర్ కపుల్ ఆఫ్ అదర్ బిగ్ పర్చేసెస్ దట్ హ్యాపెండ్. వాళ్ళకి లక్కీలీ బోత్ ఆఫ్ దెమ్ కేమ్ వన్ ఆఫ్టర్ ది అదర్ అండ్ దట్ ప్లేడ్ ఇన్ టు సిఎస్కేస్ అడ్వాంటేజ్ అనేది. బట్ నువ్వు I చెప్పినట్టు think టుమారో దెర్ లాడ్ ఆఫ్ నేమ్స్. నేను కూడా ఆఫ్టర్ యూ సెడ్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ సి దెర్ శామ్ కరణ్, దెర్ ఇస్ ఫజల్ ఫరూకీ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ ఇస్ అ గుడ్ బై. నువ్వు చెప్తున్నట్టు పతిరానాకి ఒక సెకండ్ ఆప్షన్ అనేది ఫరూకీ ఉన్నాడు. దెన్ వి అజ్మతుల్లా హావ్ లాడ్ ఆఫ్ అవర్జే ఉన్నాడు, అజ్మతుల్లా అవర్జే ఉన్నాడు, నవీన్ ఉల్ హక్ ఉన్నాడు, దేర్ ఇస్ ఉన్నాడు. ముజీబుర్ రెహమాన్, మన ముజీబుర్ వెస్ట్ రెహమాన్, స్పిన్నర్. అల్లాహ్ ఫర్హాన్ పేరు మర్చిపోయింది. అల్లా ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ద నేమ్. ఆఫ్ఘనిస్తాన్ మొన్న బాగా వేసాడు, బంగ్లాదేశ్ మీద 6 తీసాడు అనమాట. ఓకే, ఈజ్ ఆల్సో దేర్. అండ్ లాకీ చాలా ఫర్గ్యూసన్ మంది ఉన్నారు. అలా ఐ థింక్ దేర్ లాట్ ఆఫ్ ప్లేయర్స్. భువనేశ్వర్ కుమార్. మై ఓన్లీ వరీ ఇస్ సంథింగ్ లైక్ సుందర్, వాషింగ్టన్ సుందర్ విల్ నాట్ గెట్ ఎ లాట్ ఆఫ్ money. So 6-7, I think not more than 7-8 crores. ఎందుకంటే అశ్విన్ కి లాస్ట్ టైం ఈ సోల్డ్ ఫర్ 5-6 crores అనుకుంటా. స్టీల్ బై లాస్ట్ టైమ్. I think this time 9.75 was killer. అంటే ఫర్ ద career path, career timeline he is in, 9.75 is a killer deal. And mock auctions lo andaru they picked CSK, and it is like everybody manifested him for to come to CSK anamata. CSK. So I think rest of the franchise, I think RR bid for him badly, so that they thought they can maintain that core, because Chahal was out of bounds kabatti. So let's see. Repo I think will be more rounded squads ఉంటాయి కాబట్టి తెలుస్తుంది అనమాట. Will Mumbai make that 11 people finally or not? Yeah, I think They there is will a lot easily of make it. easily. Yeah. ఇమాజిన్ ముంబై ఇప్పుడు దే హ్యావ్ నవీన్ ఉల్లక్ అండ్ బుమ్రా అంటే ఒకేలాంటి యాక్షన్ అలాంటివి కామెడీలు అన్ని చేశారంటే బి ఫన్. ఐ జస్ట్ థ్రోయింగ్ అవుట్ నేమ్స్. దేర్స్ అనదర్ మలింగా కూడా కదా, నువాన్ తుషారా ఎవరో ఒకడు ఉన్నాడు అండ్ ఆల్ ఆఫ్ దోస్ గైస్ ఆల్సో. సో నువాన్ తుషారా అనుకుంటా. Yeah, so there are a lot of names, like much like Vamsi said. I think Mali- RCB fans will be hopeful because of the amount that they still have in their bank. Oh, But Yeah, yeah, I think వాషింగ్టన్ సుందర్ కి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. They will go 10 Washington. crores. Yeah. If only RCB goes, then he'll go 9-10 crores plus 12 crores వరకు వెళ్ళొచ్చు. I think it will not be beyond. అంటే tomorrow if anybody would go beyond 10-12 crores అంటే I don't think so, కష్టం. రేపు 8-10 crores yeah, I think 10 crores is the max that you would see, I think. Yeah. So good. Then
we will again try to catch up tomorrow. Then that will depend on whether Vamsi is able to, Vamsi's work schedule ఎలాగుందో అని చూసి we will be able to decide రేపు about it. యాక్చువల్ So గా కొంచెం క్రిటికల్. యా విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. యా we'll ఓకే talk about it లెట్స్. later. Yeah, okay. అంటే Anyway, సెకండ్ thanks డే for ఆఫ్ watching. ఆప్షన్స్ కూడా క్రిటికల్ ఆఫీస్ లో చెప్పు వంశీ. Especially for RCB fans. యా, అందులో ఇలాగా మాస్క్ వెనకాల ఉండే ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఇంకా ఇంపార్టెంట్. దే కెన్ బ్రేక్ దేర్ మాస్క్ అవుట్. Yeah. So, okay. Okay then. We'll Yeah, catch up we'll tomorrow. catch up again. Okay. Yeah. Yeah. Thanks for Thanks. watching. Bye. Bye.